దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 8 నేను కొన్ని వచనాలు చదువుతాను, మీరు వినండి. కొన్ని వచనాలు నేను చదువుతాను. నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు మీరు త్వరగా చేసి ఆ రెఫరెన్స్లో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఆ తర్వాత లూకా సువార్తలోకి రండి. లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అదే విధముగా యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. ఆ తర్వాత లూకా సువార్త 13వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 13వ అధ్యాయము 9వ వచనం. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. దేవుడు చదవబడిన ఈ వాక్య లేఖనములలో నుండి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ఇక్కడ కొన్ని వాక్య భాగాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అదేంటంటే ఫలములు ఫలించాలి, మంచి ఫలములు ఫలించాలి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. చూడండి, మన విషయములో దేవుని ఆలోచన, దేవుని చిత్తము, దేవుని ఆశ నిరంతరము ఏంటంటే మనము ఫలించాలి. దేవుని యొక్క ఆశ మన విషయములో, ఆయన కోరిక. మన నుంచి దేవుడు ఏదైనా కోరుతున్నాడు అంటే ఆయన ఏం కోరతాడో తెలుసా? నీవు ఫలించాలని కోరతాడు. అందుకే ఫలించమని కోరి 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 చెప్పి హెచ్చరించి చివరికి దేవుడు అంటాడు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పడవేయబడుతుంది. అంటే చదవబడిన ఈ వాక్య లేఖనాల ద్వారా దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మనమందరము ఫలించాలి. ఏమవ్వాలి? మనమందరము ఫలించాలి. ఇది మర్చిపోవద్దు. మన విషయములో దేవుని ప్రధాన ఉద్దేశము మనమందరము ఫలించాలనే. ఏంటి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాతేనా ఫలించాలని చెప్పాడు? కాదు. అనాది కాలంలోనే దేవుడు ఆదాము అవ్వలు అన్న ఆది దంపతులను దేవుడి భూమి మీద మొట్టమొదటిగా సృజించినప్పుడు దేవుడు వారికి కూడా చెప్పింది ఏంటో తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి అని ప్రభు చెప్పారు. ఆ జనులు మార్గములు చెరిపివేసుకొని పాడైపోయి పాపములో నలిగిపోయి దేవుడు హెచ్చరించిన ఇంచుమించుగా 100 సంవత్సరాలు నోవాహుతో దేవుడు తన సువార్తను ప్రకటింపజేసిన నోవాహుని అందరూ ఈడు పిచ్చోడురా, ఊరే ఈడు పనికిరానోడురా, ఈడు మైండ్ పాడైపోయిందిరా, ఈడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు రా, 10 సంవత్సరాలు బట్టి ఇదే మాట, 50 సంవత్సరాలు ఇదే మాట, 90 సంవత్సరాలు ఇదే మాట చెప్తున్నాడు రా, ఏం రాదు, ఏం జరగదురా అని చెప్పి ఫలించడం మానేసి ప్రజలందరూ మరలా త్రోవ తప్పిపోయి జల ప్రళయములో పాపములతో చనిపోతే
ఆ చనిపోతున్న జలప్రళయంలో నుంచి దేవుడు నోవాహు కుటుంబాన్ని లేపుకొని ఆ నోవాహు కుటుంబాన్ని ఓడలో నుంచి బయట తీసుకొచ్చి నోవాహుతో, చూడు నోవాహు, నీ సంతానం తప్ప భూమి మీద ఏమీ లేదు, ఇప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకుండని. అక్కడ కూడా దేవుడు ఫలించమని మాట్లాడాడు. ఆ తర్వాత మనం అలాగున యెషయా గ్రంథంలోకి వస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయము చూడండి. 5వ అధ్యాయము 2వ వచనం ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఏరి నాటించెను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి తొలిపించాను. చూడండి ఇక్కడ ఏంటది? ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచని. దేవుడు ఏం చూస్తున్నాడు? ద్రాక్ష పండ్లు ఫలించవలెనని ప్రభు చూస్తున్నాడు. అయితే అవి కారు ద్రాక్షలు కాసే. కారు ద్రాక్షల విషయం ప్రక్కన పెట్టేయండి. కానీ దేవుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? మంచి ఫలములు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అది ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని, అంటే ద్రాక్ష పండ్లు అంటే మంచి ఫలములు ఫలించాలని ప్రభువు చూస్తున్నాడు. అయితే అది కారు ద్రాక్షలు కాసింది. ఇలా బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మీరు ఫలించండి, మీరు ఫలించండి, మంచి ఫలములు ఫలించని ఎడల నరికి వేయబడతారు, అగ్నిలో వేయబడతారని దేవుడు అదే పదిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు అలా మాట్లాడాడు తెలుసా? మనము భౌతికంగా ఫలించాలని, ఆర్థికంగా ఫలించాలని మాట్లాడలేదు దేవుడు. అక్కడ దేని కొరకు దేవుడు మాట్లాడాడంటే ఆత్మీయంగా ఫలించాలని మాట్లాడాడు. దేంట్లో ఫలించాలని? ఆత్మలో ఫలించాలని. అయితే భౌతికంగా ఫలించకూడదా? భౌతికంగా ఫలించడం తప్ప? తప్పేం లేదు. కొంతమంది ధనములో ఫలిస్తారు. ధనములో ఫలించడం తప్పేమీ లేదు. కానీ ధనము కొరకే బ్రతకడం తప్పు. ఓకేనా? భౌతికంగా ఒక పొలాన్ని సంపాదించుకోవడంలో తప్పేమీ లేదు. కానీ జీవితకాలం అంతయు దాని కొరకే బ్రతకడము తప్పు. దేవుని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనమందరము ఆత్మీయ జీవితంలో ఫలించాలి. ఎక్కడ ఫలించాలి? రేపొద్దున దేవుడు నువ్వు ధనములో ఫలించావా అని మనల్ని అడగడు. నువ్వు దేహపరంగా ఫలించావా అని దేవుడు అడగడు. నువ్వు ఆర్థికంగా ఫలించావా అని దేవుడు అడగడు. మరి ఏమడుగుతాడు? నీ స్పిరిచువల్ లైఫ్లో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంతగా ఫలించావు. దేవుడు నీలో ఎల్లప్పుడూ చూచేది అది ఒక్కటే. ఏంటో తెలుసా? నువ్వు ఆయన కొరకు ఆత్మ ఫలములు ఫలిస్తున్నావా లేదా, ఇదొక్కటే చూస్తాడు దేవుడు. చాలామంది డబ్బుంటే ఫలించినట్లు, ఒక ఉద్యోగం వస్తే ఫలించినట్లు, వ్యాపారంలో సక్సెస్ అయితే ఫలించినట్లు, ఇలా భౌతికంగా ఆలోచిస్తారు. అది ఫలించినట్లే. కానీ భూమి మీద, అది ఎక్కడ? భూమి మీద అది భౌతికంగా. ఆ ఫలము భూ సంబంధమైనది. కానీ దేవుడు మన నుండి కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆత్మఫలము. ఏ ఫలం కోరుకుంటున్నాడు ఆయన? ఆత్మఫలము కోరుకుంటున్నాడు. అంటే మనం ఆత్మలో ఫలించాలి. ఎందులో ఫలించాలి? ఒకవేళ నువ్వు ధనములో ఫలించకపోవచ్చు, నీకు ఆదాయం అంతగా ఎక్కువ లేకపోవచ్చు, రాబడి ఒకవేళ నీకు తగ్గిపోయి ఉండొచ్చు. అప్పుడు బాగా వ్యాపారం చేశానండి, అప్పుడు బాగా బిజినెస్ రన్ అయింది, అప్పుడు బాగా పనులు వచ్చినాయి, అప్పుడు ఆదాయం చాలా బాగా ఎక్కువ వచ్చేది, కానీ ఇప్పుడు ఆదాయం అంతవరకే వస్తుందండి అని ఒకవేళ నీ హృదయంలో నీవు అనుకోవచ్చు, ఎవరికైనా నువ్వు చెప్పొచ్చు. కానీ నేను చెప్తున్నా, భౌతికమైనటువంటి ధనధాన్యాల విషయంలో ఫలించలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ధనవంతుడు ఉన్నాడు, ఓదారంగు వస్త్రము ధరించుకున్నాడు. లాజరు అను దరిద్రుడు ఉన్నాడు, అతడు కురుపులతో ప్రతిదినము యాతన పడుచున్నాడు. దరిద్రుడి దగ్గర ధనం లేదు,
ఫీల్ అవ్వలేదు. ఏమవ్వలేదు? ఫీల్ అవ్వలా. దరిద్రుడికి ఒక కొంప లేదు, ఒక ఇల్లు లేదు. డోంట్ కేర్, ఫీల్ అవ్వలా, డోంట్ వరీ అన్నట్టున్నాడు. ధనవంతుని ఆ దరిద్రుని పలకరించేవాడు ఎవడ లేడు, ఫీల్ అవ్వడు. ఆ దరిద్రుని దగ్గరకు వచ్చి ప్రేమించేవాడు ఎవడో లేడు, ఫీల్ అవ్వడు. ఆ దరిద్రుని దగ్గరకు వచ్చి ఒక పట్టెడు అన్నం పెట్టేవాడు లేడు, కానీ ఫీల్ అవ్వడం. ఎందుకో తెలుసా? ఆ దరిద్రుడు ఎప్పుడు ఏం చూసుకున్నాడంటే, భౌతికంగా నేను ఎలా ఉన్నానని చూసుకోలే, స్పిరిచువల్ లైఫ్లో నేను ఎలా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ జీవితంలో నేను ఎలా ఉన్నాను. ఒకవేళ దేవుడు ధనధాన్య సమృద్ధి మీకు ఇస్తే, ఆస్తులు అంతస్తులు దేవుడు మీకు ఇస్తే మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ మనము దానికంటే ముందుగా అధికంగా ఎందులో ఫలించాలంటే ఆత్మలో ఫలించాలి. ఎందులో ఫలించాలండి? ఎందుకనో తెలుసా? దేవుడు నిత్యం ఆకాశమును నీ వైపుకి కనుదృష్టి పెట్టి చూస్తాడైనా. ఎందుకు దేవుడు ఆకాశములో నుండి నీ వైపుకు చూస్తాడంటే, నువ్వు ఎంత బిల్డింగ్ కట్టావు, ఎన్ని స్టేర్లు వేసావు, నీ బీరువాలో ఎంత డబ్బు ఉంది, ఎంత బంగారం ఉంది, అది చూడడు. ప్రతి దినము ఆయన నీలో చూచేది ఏంటంటే, నా కుమారుడు నా కుమార్తె ఆత్మలో ఎంత ఎదిగింది, ఎంతగా అభివృద్ధి చెందుతుంది. దేవుడు ప్రతి దినము మనలో చూసేది అదొక్కటే. మనం ఆత్మలో ఫలిస్తున్నామా లేదా అది చూస్తాడు దేవుడు. ఒక చెట్టు నాటితే, ఒక జామ చెట్టో లేదా ఒక మామిడి చెట్టో, ఒక కరివేపాకు చెట్టో, ఒక బొప్పాయి చెట్టో ఇంటి దగ్గర వేసుకున్నాం అనుకో, ఎందుకు వేసుకుంటాం దాన్ని? ఫలాల కోసం. మామిడి పండు చెట్టు అయితే మామిడి పళ్ళు రాగానే ఎన్ని కాయలు వచ్చినాయి, ఏంటిది రసమా లేకపోతే ఏమో నాకు తెలియదు, ఏవో వెరైటీలు చెప్తారు. పచ్చడి పట్టడానికి ఆ మామిడి పండు అయితే బాగుంటుంది, గుజ్జు అని లోపల లాడడానికి అయితే ఈ మామిడి పండు బాగుంటుంది, పెరుగులో నంజుకోవడానికి అది బాగుంటుంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక చెట్టు మనం వేసాము అంటే దాని నుండి మనం ఏం ఆశిస్తామో? ఫలము ఆశిస్తాం. ఇప్పుడు బిడ్డలను మనం కన్నాము, పెంచుతున్నాము, వారి నుండి మనం ఏం ఆశిస్తాం? ఫలం ఆశిస్తాం. అవునా కదా? పుట్టినోడు పుట్టినట్టుగా మరుగుజ్జిగా అలాగే ఉండిపోయి 5 సంవత్సరాలు వచ్చేసినాడు ఇంతే ఉన్నాడు అనుకో, సంతోషమా మనకి? మా ఓడు ఫలిస్తున్నాడు అంటావా? ఆడిని పట్టుకొని బొట్లోనో తట్లోనో ఆటోలోనో వేసుకుపోయి డాక్టర్ గారు ఈడి తింటున్నాడు కానీ ఎదగట్లేదు, ఎంత తిన్నా ఎంతే ఉంటున్నాడండి, చూడండి బాబు ఏంటని అందరూ అడుగుతున్నారు మా ఓడి కోసం. నేను ఎదగట్లేదు, ఒకసారి కాంప్లైంట్ కొన్నారు మా అమ్మగారు, ఇంకా ఎదగలేదు, నేను డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. అంటే వాళ్ళ ఆశ ఏంటి? మా అమ్మగారు ఎప్పుడు నా విషయంలో ఎప్పుడు బాధపడేవారు. ఆడు అసలు తిండో అందరికి చెప్పేవారు మా అమ్మగారు. ఆఖరు అసలు తినండి, ఆడు అలిగాడా అన్నం మానేస్తాడు. నిజమే, నేను ఇలా పొట్టిగా ఉండిపోవడానికి, కొరసగా ఉండిపోవడానికి గల కారణాలు ఒక కారణం ఏంటి తెలుసా? ఎక్కువగా అలగడం. ఏంటది? అలుగుళ్ళు మానేసుకోండి. అలగడం అసలు మంచి పద్ధతే కాదు, ఎక్కడిదక్కడ వదిలేసుకొని ముందుకెళ్ళిపోవాలి. అలుగుడు అనారోగ్యానికి కారణమైపోతుంది. అలా నేను తినడం మానేస్తే ఎప్పుడు మా అమ్మగారి విచారం అంతా నా కోసమే, ఎప్పుడు కుటుంబ ప్రార్థనలు నా కోసం. మా అమ్మగారు చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, ఆఖరుడు ఆడు సరిగ్గా తిండో బలహీనుడు, దేవుని సన్నిధిలో నిలవబడి ఆవిడ పలికిన మాటలే అదే పదాలు నేను ఇక్కడ చెప్తున్నా, లేని మాటలు చెప్పట్లేదు, యథార్థంగా చెప్తున్నా. ప్రభువా, చిన్నోడు బలహీనుడు, ఆకారోడు బలహీనుడు. ఎందుకని? అన్నయ్యోళ్ళు ఉన్నంత ఎత్తు నేను లేనని, అన్నయ్యోళ్ళకున్న ప్రత్యేకతలు నాకు లేవని ఎప్పుడు నా కొరకే విచారం. ఎవరి కొరకు విచారపడేవారు కాదు మా అమ్మగారు, నా కొరకే. ఎందుకు? నేను దినదినము ఫలించాలని, నేను దినదినము ఎదగాలని, నేను దినదినము అభివృద్ధి చెందాలి, అది ఆమె విచారం. ఈ రోజున దేవుని విచారం ఏంటో తెలుసా? నీవు ఫలించట్లేదని.
ఈరోజు దేవుని ఆశ ఏంటో తెలుసా? నీవు దినదినము ఆత్మలో ఫలించాలని. చాలాసార్లు మనం అయ్యో రాబడి తగ్గిపోయిందే అని బాధపడ్డాం కదా. చాలాసార్లు మనము ఇంకా ఉద్యోగం ఆలస్యమైపోయిందని బాధపడ్డాం కదా. చాలాసార్లు నాకున్న బలహీనత ఇంకా పోలేదేంటని బాధపడ్డాం కదా. చాలాసార్లు ఆర్థికంగా భౌతికంగా నేను ఇంకిక్కడే ఉన్నాను అని బాధపడ్డాం కదా. నేను అడుగుతున్నాను ఒక దైవ సేవకునిగా, మీ హృదయాల్లో మీరే సమాధానం చెప్పుకోండి. ఎప్పుడైనా మీ ఆత్మీయ జీవితం కోసం బాధపడ్డారా? అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, 20 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయింది, నేను బాప్తిసం తీసుకుని 10 సంవత్సరాలు అయిపోయింది, నేను ఫలించానా? దేహంలో నువ్వు ఫలించవచ్చు, లోక జ్ఞానములో ఫలించవచ్చు, లోక తెలివితేటల్లో ఫలించవచ్చు, లోక అనుభవాల్లో ఫలించవచ్చు. కానీ వాటిని బట్టి దేవుడు సంతోషించడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమవుతుందా? దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. మరి దేనిని బట్టి దేవుడు సంతోషిస్తాడు? మనం ఆత్మీయంగా ఎదిగితే, ఆత్మలో మనం ఫలిస్తే, ఆత్మలో మనము అభివృద్ధి చెందితే దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనలో ఏం చూస్తున్నాడు ఆయన? ఏం చూస్తున్నాడు? ఆత్మ ఫలములు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడండి? ఆత్మ ఫలములు దేవుడు మనలో చూస్తున్నాడు. ఆత్మలో మనం ఫలిస్తున్నామా లేదా? రోజు రోజుకి మనం ఎదుగుతున్నామా లేదా? చిన్నప్పుడు బిందెలు మోయలేకపోయేవాళ్ళం, కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత బిందెలు మోస్తున్నాం. హ్యారీ నెత్తి మీద బిందె ఎడితే మోయలేడు. ఎందుకని? అంత స్టామినా రాలా. ఇప్పుడు మనం మోస్తాం. ఎందుకని? వయసులో ఎదిగాము, ఆకారములో ఎదిగాము, బలములో కూడా ఎదిగాము, జ్ఞానములో ఎదిగాము. ఒకసారి పాల ప్యాకెట్ తీసుకురాని 100 రూపాయలు ఇస్తే అక్కడ పాల ప్యాకెట్లు లేవో మరి ఇది అడగలేదు నాకు తెలియదు, కానీ 100 రూపాయల పాల ప్యాకెట్కి 100 రూపాయలు ఇస్తే 100 రూపాయల కోడిగుడ్లు తెచ్చాడు. అదే జ్ఞానము కలిగిన వాళ్ళకి ఇస్తే మనం ఏది చెప్పామో అది చేస్తారు. చంటి పిల్లడు ఇంకా చెప్పింది గమ్మున రిసీవ్ చేసుకోలేడు. మనము జ్ఞానములో ఎదిగాము. ఇలా భౌతికంగా జ్ఞానములో ఎదుగుతున్నాము, మాటల్లో ఎదుగుతున్నాము, తెలివితేటల్లో ఎదుగుతున్నాము, పనితీరులో కూడా ఎదుగుతున్నాం. అయితే దాన్ని బట్టి మనకి సంతోషం, చుట్టూ ఉన్న మనుషులకు సంతోషం. కానీ దేవునికి ఏది సంతోషం? ఆత్మలో ఫలిస్తే సంతోషం. ఎందులో ఫలిస్తే? మనము ఆత్మలో ఫలిస్తే అప్పుడు మన విషయంలో దేవునికి సంతోషం. ఇప్పుడు మనము మరి ఆత్మలో ఫలించామో అనడానికి సూచనలు ఏంటి? ఒక వ్యక్తి ఆత్మలో ఫలించాడు అని మనం ఎప్పుడు చెప్పగలం? నేను కూడా ఆత్మలో ఫలిస్తున్నాను అని నీకు నీవుగా ఎప్పుడు ఒక నిర్ధారణకు రాగలవు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ అభివృద్ధి నీకు తెలియాలి కదా, నువ్వు ఫలిస్తున్న విధానము నీకు తెలియాలి కదా. ఆత్మలో ఎంత ఎదిగావు, ఆత్మలో ఎంత అభివృద్ధిలోనికి వచ్చావు, దేవుని కొరకు ఎన్ని ఫలములు ఫలిస్తున్నావు, ఎంత ఫలములు ఫలించావు అనేది నీకు తెలియాలి, నాది నాకు తెలియాలి. ఒక వ్యక్తి ఆత్మలో ఫలించాడు అనడానికి సూచనలు నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆత్మలో ఒక వ్యక్తి ఫలించాడు అనడానికి మొట్టమొదటి అనుభవం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనస్సునకు తగిన ఫలములు చాలు. మార్పు చెందిన, చూడండి, ఆత్మలో ఫలించిన వారిలో కనిపించే మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? మారు మనస్సు. ఒక వ్యక్తి ఆత్మలో ఫలిస్తున్నాడు అని మనం దేని ద్వారా కన్ఫర్మ్ చేసుకోగలమంటే, దేని ద్వారా నిర్ధారణకు మనం రాగలమంటే, అతనిలో ఒక మార్పు, చేంజ్ అనేది కనిపిస్తుంది మనకి. ఒక వ్యక్తిలో మార్పు అనేది కనిపిస్తుందంటే అతడు ఆత్మలో ఫలిస్తున్నాడు అని అర్థం. అర్థమైందండి?
అర్థమవుతుంది కదా? నేను ఆత్మలో ఫలిస్తున్నానా లేదా అనే ప్రశ్న ఒకవేళ మీలో వస్తే, ఆ ప్రశ్నకు మీకు మీరుగానే అంతరంగంలో జవాబును చెప్పుకోగలిగినటువంటి వివేచన కూడా దేవుడిచ్చాడు. నేను ఫలిస్తున్నానా? ఫలించే వారిలో ఉండే మొట్టమొదటి అనుభవం ఏంటి? మార్పు. చేంజ్ వచ్చేస్తుంది. ఒకడు ఆత్మీయ జీవితంలో ఫలిస్తున్నాడు అనడానికి అర్థం ఏంటంటే మార్పు. ఏంటండి అది? మార్పు అతనిలో కనిపించిందంటే, ఒరే వీడు స్పిరిచువల్ లైఫ్లో ఎదుగుతున్నాడు అనడానికి అదొక సూచన. మార్పు, చేంజ్. అర్థమవుతుందా? అందుకే పౌలు గారు ఒక మాట మాట్లాడతారు చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము మారు మనసు లేనప్పుడు, మార్పు లేనప్పుడు గత జీవితములో నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను. చాలు. పౌలు గారు తన గత జీవితము గురించి మాట్లాడుతూ, అంటే మార్పు లేని జీవితం గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, ఒకప్పుడు నేను ఎవరిని హింసకుడను, ఒకప్పుడు నేను ఎవరిని దోషకుడను, ఒకప్పుడు నేను ఎవరిని మావులోను కాదు. గతకాలం అయితే నా జీవితము నేను ఒక దూషకుణ్ణి. ఎలా దూషించేవాడో తెలుసా పౌలు గారు? ఒకప్పుడు నేను హింసకుణ్ణి. ఎలా హింసించేవాడో తెలుసా పౌలు గారు? క్రీస్తు సంఘమును హింసిస్తూ, ఎవరైతే యేసు నామములో ఎక్కడ కూడుకుంటున్నారో ఆ ప్రాంతాలు చెక్ చేసి, ఇక ఈయన పనంతా ఇదే, డైరెక్ట్గా వెళ్ళిపోయి దొరికినట్టుగా పట్టుకొని ఈడ్చుకొని వచ్చేయడమే. ఆడేదైనా ఎదురు దిగడం లెంపలు వాయించేయడమే. జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చేసి, ఇదిగో ఈడు ఆ రక్షకుడు, ఆ ప్రవక్త ఎవడొచ్చాడు కదా, యేసు అన్న ప్రవక్త ఎవడొచ్చాడు కదా, ఆ నమ్ముకున్నాడు, ఈడే అని చెప్పి భయంకరంగా హింసించేవాడు. ఆనాటి సంఘాన్ని హింసించాడు. సౌల్ అనగానే అందరి హృదయాల్లో ఒక గుబులు పుట్టేసిది. భయంకరుడు, హింసకుడు. ఎవరండి? అదే చెప్తున్నాడు. పూర్వము ఒకప్పుడు నేను దోషకున్నయ్యా, ఒకప్పుడు నేను హింసకుణ్ణి, ఒకప్పుడు నేను హానికరుణ్ణి. ఎవరతను? ఒరే సౌలు వచ్చాడంటే ఒరే ఆడు ఏదో చేసి వెళ్తాడు, ఏదో కీడు చేసి వెళ్తాడు. ఎలాగా? ఎవరండి వాళ్ళు? హానికరులు. ఒకప్పుడు హానికరుడు, ఏం చేస్తాడో తెలీదు, అందరికి హాని కలిగిస్తాడు. ఒకప్పుడు జీవితం గురించి మాట్లాడుతూ చెప్పిన మాట అది పౌలు గారు. అయితే ఇదే పౌలు గారు మరొక చోట ఇంకొక మాట మాట్లాడారు. చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. ముందుకు నుంచి చదవండి, ఫుల్ స్టాప్ తర్వాత నుంచి చివరి నుంచి. నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. ఇప్పుడు చూడండి, చేంజ్ మీకు నేను చెప్తాను. ఆయన ఏమన్నాడు? పూర్వము నేను దోషకుణ్ణి అని అన్నాడు. ఎవడైనా రే తాట తీస్తా, యాసలేసావా చస్తావు, నువ్వు పోతావురా రే, నాశనం అయిపోతా నాది పెట్టుకున్నావు అంటే పూర్వం ఎవరు? దోషకుడు. ఇప్పుడు అంటాడు ఆయన, చూడండి 13వ వచనంలో, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. ఒకప్పుడు ఎవరు? పౌలే మాట్లాడు, పూర్వం నేను దోషకుణ్ణి అని అంటున్నాడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా? దూషింపబడి బ్రతిమాలుకుంటున్నాము. ఏం చేస్తున్నాడు? దూషించడంలో నెంబర్ 1 ఎవరు? మనం అనుకుంటాం కదా కొన్నిసార్లు, అమ్మో ఈవిడ నోట్లో నోరెట్టామా
ఇక మనం అయినట్టారా బాబు. ఈవిడ నోట్లో నోరెట్టడం కంటే తలుపులు వేసుకొని కాముగా మన పని మనం చేసుకోవడం మంచిది. ఈడా అమ్మో ఈ నోట్లో నోరెట్టడం కంటే మన పని మనం చేసుకోవడం మంచిది. ఈడు నోరు మామూలు నోరు కాదు, కంపు నోరు ఈడిది. ఈడు నోరు పనికి మాలిన నోరు ఈడిది. ఈ నోరుతో ఏం మాట్లాడతాడు ఆడికే. ఒకప్పుడు పౌలు బ్రతికదే, సౌలుగా ఉన్నప్పుడు పౌలు జీవితం అదే. ఒకప్పుడు దూషకుడు, కానీ ఇప్పుడు దూషించడం కాదు, దూషింపబడుతున్నాడు. ఇది చేంజ్, ఇది మార్పు. అంటే ఒకప్పుడు ఏం చేశాడు, ఏ అన్నాడు అనుకో, పక్కన నోరు మూసేయడమే, ఇంకా ఎత్తడానికి లేదు, నోరు బై అంటే ఇంక ఆగిపోవడమే. కానీ ఇప్పుడు ఎవడనే పౌలా నీకు అధిక విద్య వలన పిచ్చి పట్టింది అని మాట్లాడారు ఒక చోట. ఎవరితో? పౌలుతో. అక్కడ ఏమన్నా తెలుసా, అయ్యా రాజా నాకు పిచ్చి ఏం పట్టలేదయ్యా, నేను నిజమే చెప్తున్నా, సత్యమే చెప్తున్నా. అంటే దూషించేవాడు ఇప్పుడు ఎలా మారిపోయాడు? బ్రతుమాలు కొనేవాడిగా మారిపోయాడు. ఏం చేస్తున్నాడు? ఎవడన్నా దూషిస్తూ ఉంటే నాయనా ఒకప్పుడు నన్ను దూషించేవాడిని, అది కాదు నాయన మార్గం, ఇది నాయనా దయచేసి నా మాట వింటావా ప్లీజ్. బ్రతుమాలు కొనే స్థితికి వచ్చేసాడు. ఒకప్పుడు పూర్వము నేను దూషకుడను హింసకుడను అని మాట్లాడాడు. అప్పుడు దూషించినోడు ఇప్పుడు దూషింపబడుతూ బ్రతుమాలుతున్నాడు. ఒకప్పుడు ఏమన్నాడు? హానికరుణ్ణి అని అన్నాడు, హింసకుణ్ణి అని అన్నాడు. చూడండి 12వ వచనంలో 2వ లైన్లో చూడండి, హింసింపబడి ఓర్చుకొనుచున్నాం. ఒకప్పుడు ఎవరో పౌలు, మామూలు హింస కాదు. మనం అంటాం కదా మన భాషలో, నీకు సిమీనెత్తిరి ఉందా? సిమీనెత్తిరి అంటే ఎందుకంటాం ఆ మాట? అసలు నీకు మనసాక్షి పనిచేయట్లేదా అన్న ఒక భావన మాట్లాడడం కోసం, అసలు నీకు సిమీనెత్తిరి ఉందా నీకు అని అంటాం. అంటే ఏంటి? అసలు నీకు మనసు ఉందా? నీకు జాలి ఉందా? నీకు కనికరం ఉందా? నీకు ప్రేమ ఉందా? ఇవన్నీ క్రోడీకరిస్తే మన భాషలో, మన ప్రాంతీయ భాషలో, మన వాడుక భాషలో సిమినెత్రి. అవునా కదా? అంత భయంకరమైనటువంటి కఠినుడు, హింసకుడు, హింసించడమే టార్గెట్గా పెట్టుకున్నాడు. ఇక జాలి పడ్డావు. ఏమంటే ఎవరినైనా ఒకరిని కొట్టామనుకో, మళ్ళీ మనకేమవుతుంది? జాలేస్తుంది. అవునా కదా? జాలేస్తుంది. అవునా? జాలేస్తుంది. కానీ సౌలు అలాంటి కాదు, అదే టార్గెట్కి పెట్టుకున్నాడు, క్రీస్తు సంఘమును హింసించుట. అందుకే మాట్లాడాడు, నేను పూర్వము దూషకుడను హింసకుడను అని మాట్లాడాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. ఇది మార్పు అంటే. ఇది మార్పు అంటే ఏంటి? నీవు మారిన ఆ ఫలము కనబడాలి. మార్పు అనే ఫలము చాలా తేటగా సమాజానికి కనబడాలి. పౌలు మార్పు చాలా సుస్పష్టంగా కనబడుతుంది. ఒకప్పుడు దూషకుడు, ఇప్పుడు దూషింపబడుతున్నాడు. తిట్టాడోసారి, ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు? తిట్టించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? సాధారణంగా మా ఇంట్లో మా నాన్నగారికి మహాకోపం. ఆయన కోపములో 100లో 10వ వంతు కూడా మాకు రాలేదేమో అనుకుంటాను నేను. మామూలు కోపం కాదు. మా నాన్నగారు వైజాగ్లో కొంతకాలం చేశారు, అక్కడ డాక్టర్ దగ్గర చేశారు, హాస్పిటల్లో చేశారు కొంతకాలం మా నాన్నగారు. ఒకరోజు మా నాన్నగారు హాస్పిటల్లో చేస్తున్నప్పుడు, హాస్పిటల్ కంపౌండర్గా చేస్తున్నారు అనుకుంటా, కంపౌండర్గా చేస్తున్నారు. మా నాన్నగారు వాష్రూమ్లోనికి స్నానానికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ఎవడో బయట నుంచి పెట్టేశాడంట. ఎక్కడి నుంచి? ఎందుకు? జస్ట్ ఫర్ జోక్, ఫన్. ఏంటది? ఫన్ కోసం వెళ్ళి మరణం తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. ఆ విషయం పక్కన పెట్టేద్దాం. జస్ట్ ఫర్ ఫన్ అంతే, నవ్వడం కోసం, నవ్వించడం కోసం, ఎటకారంగా అనమాట. ఈ బయట నుంచి పెట్టిన వ్యక్తి పెట్టిన విషయం మర్చిపోయి వెళ్ళిపోయి డ్యూటీలో కంటిన్యూ అయిపోతున్నాడు. మా నాన్నగారు అందులో గంట అయిపోయింది, తలుపు తీయడు మనిషి. అరిసినా ఎవరు రెస్పాండ్ అవ్వరు, కొట్టినా ఎవరు పలక. ఎందుకని? హాస్పిటల్ వెనకాల బాత్రూమ్స్ దూరంగా ఉన్నాయి, ఇక్కడ కేకలేసిన ఏమీ వినబడదు. ఇక్కడ మన ఇంట్లోనే అటాచ్డ్ బాత్రూంలోనే కూర్చొని ఏమే అన్నా సరే బయట ఉన్న మన భార్యలకు వినబడతాయా?
నేను ఒక్కోసారి బాతులో నుంచి నానా అంటాను, వీడికి వినబడదు. వెనకాల నుంచి వెనకాల ఇంట్లోకి పోతా ఉంటుంది కేక, ఇక్కడికి మాత్రం వినబడదు. నేను అనుకుంటా ఇదే ఎంత గట్టిగా అరుస్తూ ఉంటే వినబడదు, మరి వినబడదు, అది క్లోజ్డ్లో ఉంది కదా, వినబడట్లా. అయితే చాలాసేపు ఉన్నారంట మా నాన్నగారికి బాత్రూంలో మళ్ళీ చెమటలు పట్టేస్తున్నాయి, మళ్ళీ స్నానం చేసి మళ్ళీ బట్టలు వేసుకుంటున్నారు, మళ్ళీ చెమటలు పట్టేస్తున్నాయి. అలాగ గంటన్నర అయిపోయిందంట. ఇక ఆడికి గుర్తొచ్చి గంట తర్వాత ఊరే పద్మరాజు అక్కడ ఉన్నాడు కదా, మారు మనసు పొందకముందు మా నాన్నగారే పద్మరాజు, అరే బాత్రూంలో బెట్టెట్టేసి వచ్చేసానే అని చెప్పి అడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి బెట్టి తీసరికి పద్మరాజు అని నవ్వాడంట. ఏక మా నాన్నగారు చూసుకో, మా నాన్నగారు సినిమాలో హీరోలు డమ్మీ హీరోలు అండి, ఇలా అందరూనే నిజం. సినిమాలో హీరోలు డమ్మీ హీరోలు అంటే యాక్షన్ అనగానే డిచ్చా అంటాడు, ఉత్తిదే డిచ్చాలేదు గిచ్చాలేదు, ఈయన కొడితే అడిపోతాడు ముందు 100 మందిని కొట్టిన వీడు. ఆహా ఏముండదు, అది అంత తుస్సే ఏముండదు. అర్థవుతుందా? మా నాన్నగారు బయటికి రాగిన పద్మరాజు అని లోపల టాప్ అంది అన్నారట మా నాన్నగారు. ఒకటే తన్ను తన్నగానే మనిషి కింద పడిపోయి మాట లేదు ఇంకా. నిజం అండి, ఇది నేను ఉత్తిత్తి మాటలు చెప్పట్లేదు, యథార్థంగా జరిగిన మాట. అది పాత జీవితం. ఏ జీవితం అదే? మా నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, దెబ్బేస్తే చెయ్యేసైనా చంపేస్తాననేవారు. ఇలాగే అర్థవుతుందా చెప్తున్నా. గత జీవితంలో కోపము ఆపుకోలేక ఇక మా నాన్నగారు తన జీవితంలో ఎంతమంది కొట్టారో నాకు తెలియదు, చెప్తూ ఉండేవారు ఎవరినెవరిని కొట్టాను ఏటు అనేది. మాకు వ్యక్తిగతంగా ఏం కాదు, ప్రసంగాలు చెప్తూ ఉంటే వినడమే. ఇంత కోపంతో ఊగిపోయే మనిషి, ఎదుటోడిని కొట్టడానికి ఏమాత్రం సందేహించని మనిషి. నా చిన్నతనంలో నేను అప్పుడు హ్యారీ అంత ఉంటాను కరెక్ట్గా, అంతే. కొంచెం ఎగర్తుకుంటానేమో, లేదు అంతే ఉంటాను. కాబట్టి కొంచెం హ్యారీ కంటే కొంచెం ఒళ్ళు. ఆ వయసులో నాకు బాగా గుర్తుంది. చిలకంపాడు అనే ప్రాంతంలో సేవను మేము ప్రారంభిస్తే అక్కడ ఒక ముసలోడు, ఎవరండి ముసలోడు, అక్కడ క్రిస్మస్ ప్రార్థన ఏదో జరుగుతుంది నైట్కి, మేము అన్నీ రెడీ చేసి మైక్ అన్ని పెట్టాము. ఈలోపు కొంతమంది కావాలని ఈ ముసలోడికి మందు పోయిచ్చి ఈ ముసలోడి చేతికి గొడ్లిచ్చి ఎల్రా పాస్టర్ మీద కానీ పంపించారు. ఆ ముసలోడు గొడ్లేసుకుని వచ్చి భుజం మీద, పాటర్ రారా బయటికి, నువ్వు పాటర్ వేనేట్రా, ఉరి మైక్ ఎవడదరా, ఈ గొట్టం ఎవడదరా, ఈ యాంప్లేర్ ఎవడదరా, ఈ ఇటక ఎవడదరా, నాదిరా అంటున్నాడు. కొంతమంది ఉంటారు కదా, ఫ్యాన్ ఇచ్చారు అనుకో మేము చర్చి అంతా నాదే అంటారు. ఫ్యాన్ గాలి ఎంతవరకు ఇసురుతుందో అంతవరకు నేనే కూర్చుంటా, ఇక ఎవరు ఆక్రమించడానికి లేదు. ఆ కేటగిరీ ఆయన. ఆ యాంబులర్ ఎవడదరా, ఈ వైర్ ఎవడదరా, నువ్వు పాస్టర్ అయితే అవుగాక నువ్వేంట్రా అంటే పచ్చి బూతులు. నేను పై మాటలు చెప్తున్నాను, పచ్చి బూతులు, మామూలు బూతులు కాదు. నేను అనుకున్నప్పుడు అయిపోయాడు, ఈ ముసలోడికి మా డాడీ చేతులు అయిపోయిందని నేను అనుకుంటున్నా వెనకాల నుండి. ఎందుకని చాలా విషయాలు చెప్పారు కదా, విషయాలు చెప్పారు. ఆ తర్వాత మా డాడీ మీదకి ఎవరో గొడవకు వచ్చిన సందర్భాలు ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. పెళ్ళికి ముందు జరిగిన సందర్భాలు మాకు చెప్పారు, అదే గుర్తుంది. పెళ్ళైన తర్వాత ఎవరో మా డాడీ మీద గొడవకు రావడం సందర్భాలు ఎప్పుడు చూడలేదు. కాబట్టి నేను అనుకున్నా అయిపోయి ఈడికి ఈరోజు చిత్తడ అయిపోతాడని అనుకున్నా. మీరు చెప్తే నమ్మరు, మా నాన్నగారు ఆడు గొడ్లట్టుకొని బయట ఊగిపోయి వేరంగం వేసేస్తా ఉంటే మా నాన్నగారు లోపల కుర్చీ మీద ఇలా కూర్చొని ఇలా కూర్చున్నారు, చేతులు ఇలా పెట్టుకొని ఇలా ఉన్నారు. కారణం ఏంటి? హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. ఇది చేంజ్ అంటే, మార్పు అంటే అది. ఒకప్పుడు కొట్టావు, ఒకప్పుడు తిట్టావు, ఒకప్పుడు బూతులు మాట్లాడావు. మార్పు అంటే ఏంటి తెలుసా? మరలా ఆ బూతు మాట, ఆ దూషణ మాట నీ నోట రాకూడదు, అది మార్పు. ఒకప్పుడు అబద్ధములు మాట్లాడావు, మార్పు అనేది తెలుసా? నీ నోట ఇక మీదట ఎప్పుడు అబద్ధం అనేది
రాకూడదు. అది మార్పు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనలో కనిపించే ఫలములలో మొదటి ఫలం ఏంటంటే మార్పు. నేను ఆత్మీయ జీవితంలో ఫలిస్తున్నాను అనడానికి మొట్టమొదటి సూచన ఏంటంటే మార్పు. ఏమంటాడు? పూర్వము నేను దూషకుణ్ణి, కానీ ఇప్పుడు దూషింపబడి బ్రతిమాలు కొనుచున్నాను. పూర్వము నేను హింసకుణ్ణి, ఇప్పుడు హింసింపబడి ఏమవుతున్నాడు? ఎంతగా ఓర్చుకున్నాడు తెలుసా? 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు పౌలు గారిని. 1 తక్కువ 40 దెబ్బలు కుక్కను బాధ, గొడ్డును బాధినట్టు బాధారు. కానీ ఏం చేశాడు తెలుసా? ఓర్చుకున్నాడు. లుస్త్రా పట్టణంలో ఒకసారి రాళ్లతో కొట్టేశారు. ముక్కు పగిలిపోయింది, పళ్ళు ఊడిపోయినాయి, బుర్ర పగిలిపోయింది. కానీ ఏం చేశాడు తెలుసా? ఆయన ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. అంటే కంప్లీట్లీ చేంజ్ అన్నమాట. మార్పు అంటే అది. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు ఫలములు ఫలిస్తున్నాడు. దేవుని కొరకు ఫలములు ఫలించే వారిలో కనిపించే మొట్టమొదటి అనుభవం ఏంటి తెలుసా? మార్పు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి? దేవుని కొరకు ఫలములు ఫలించే వారిలో మొట్టమొదటిగా కనిపించేది మార్పు. ఒకప్పుడు నీకు విపరీతమైన కోపం, ఆగవు. ఊరోళ్ళందరూ ఏకమైనా నువ్వు ఆగవు. కానీ ఇప్పుడు మౌనంగా ఉండాలి. అది మార్పు. ఒకప్పుడు ఇష్టానుసారముగా మాట్లాడావు. ఒకప్పుడు నీవు దాన్ని ఏమంటారు మన భాషలో? డబుల్ మీనింగ్ జోకులు. ఏంటవి? సరసోక్తులు. ఏ ఓక్తులు అయ్యి? ఒకప్పుడు సరసోక్తులు మాట్లాడావు. మార్పు ఏంటి తెలుసా? నీ నోట మరలా ఏ సరసోక్తి రాకూడదు. అది చేంజ్ అంటే. దేవుడు ఎందుకు ఫలాలు ఫలించాలని చూస్తున్నాడు తెలుసా? మన ఫలములు అనేకులు అనుభవించాలని. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఫలము తినాలనేది, ఫలం కాయాలి కదా. మనం తిని బ్రతకాలంటే చెట్టు ఫలాలు ఫలించాలి. అర్థమైందని నేను చెప్పిన మాట. మనము తిని బ్రతకాలి అంటే చెట్లు తమ ఫలములు ఫలించాలి. అవి తమ ఫలములు ఫలిస్తే అవి మనము తిని బ్రతుకుతాం. నశించిపోతున్న ప్రజలు, చావు అంచున ఉన్నటువంటి ప్రజలు, ఆత్మీయ జీవితంలో పూర్తిగా చచ్చిపోయి నిర్జీవంగా ఉన్న ప్రజలు బ్రతకాలి అంటే వాళ్ళు ఫలాలు తినాలి. వాళ్ళు ఫలాలు తినాలంటే క్రైస్తవుడు అయిన నీవు ఫలించాలి. నీవు ఫలిస్తే చచ్చినోడు నీ ఫలము తిని బ్రతుకుతాడు. నీవు ఫలిస్తే వాడు నీ ఫలములు అనుభవించి తెప్పరిల్లుతాడు, లెగుస్తాడు, బలం పొందుకుంటాడు, జీవిస్తాడు. ఆడు జీవించాలంటే నీవు ఫలించాలి. ఎందుకని? నీ ఫలములే కదా వాడు భుజిస్తాడు. అందుకే దేవుడు ఫలించాలి అని కోరుకుంటున్నాడు. ఆదాము కాలంలో ఫలించలేదు వాళ్ళు, అందుకే జనాలందరూ చచ్చిపోయారు. నోవాహు కాలానికి వచ్చేసరికి ప్రజలు ఫలించలేదు, అందుకే చనిపోయారు. ఫలములు దేవుని కొరకు ఫలించే వాళ్ళు ఉంటే కొంతమంది ఆ ఫలములు తిని బ్రతికేవారు. ఫలములు ఫలించే వాళ్ళు లేక మిగిలిన వారు ఏమైపోయారు? చనిపోయారు. అర్థమవుతుందా? కనుక దేవుడు మన విషయంలో కోరేది, మన విషయంలో దేవుడు విచారించేది ఏంటంటే నీవు నేను ఫలించాలి. ఫలించే వారిలో కనిపించే మొట్టమొదటి అనుభవం ఏంటది చెప్పండి మళ్ళా? మార్పు, చేంజ్. పౌలు గారు ఏంటైనా ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు హింసకుడైన అతడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఓర్చుకుంటున్నాడు. ఎంతగా ఓర్చుకుంటున్నాడు తెలుసా? ఒకసారి అయితే దేవుని పరిచర్య కొరకు వెళ్తే ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా ఉన్నాడు ఆయన. మన జీవితంలో మనకి బాగా సిగ్గుని వేదనను, సమాజం ఎదుట నిలబడలేనటువంటి పరిస్థితిని కలిగించేది ఏంటి తెలుసా? దిగంబరత్వం. ఏంటండి అది?
ఏమున్నా లేకపోయినా ఒకరోజు బ్రతికేయచ్చు. కానీ ఒక గంట కాదు, ఒక్క నిమిషం ఒంటి మీద వస్త్రాలు లేకుండా మాత్రం బ్రతకలేం. అది చాలా అవమానకరమైన. ఒకప్పుడు దేవుడు నమ్ముకున్న వారిని అవమానించాడు. ఎవరు? చెప్పాలి. ఇప్పుడు అతడు అవమానించబడుతున్నాడు. కంప్లీట్లీ చేంజ్, మార్పు. నువ్వు దేవుని కోసం ఫలములు ఫలిస్తున్నావని నీకు ఎలా అర్థమవుతుందో తెలుసా? నీలో ఒక మార్పు కలుగుతుంది. ఇప్పటి వరకు నీ ఫోన్లో ఏవో సినిమా సాహిత్యాలు పెట్టుకుని ఉండొచ్చు, ఏవో కామెడీ షోలు నువ్వు పెట్టుకుని ఉండొచ్చు, అవి నీ స్టోరేజ్లో ఉండొచ్చు. కానీ కంప్లీట్లీ చేంజ్, మార్పు అనేది తెలుసా? ఆ పనికిరాని చెత్త అంతా పోతుంది. అది చేంజ్, అది మార్పు. అంటే దేవుని కోసం ఫలములు ఫలించడం అంటే ఏంటి? దేవునికి కానుకలు సమర్పించడమా? రాత్రి నిద్ర మానుకొని రోడ్ల మీద పడి వాల్ పోస్టులు అంటించడమా? దేవుని కోసం ఫలించడం అంటే రెక్కలు ముక్కలయ్యేలాగా స్టేజీలు వేయడమా? అంటే ఇవి వెయ్యొద్దని నేను చెప్పట్లే, వెయ్యాలి. అవన్నీ మనము ఫలించిన తరువాత చేయాల్సిన పనులు అవన్నీ. దేవుడి రోజున మనలో కోరుకునేది ఏంటి తెలుసా? ఫలములో మొట్టమొదటి అనుభవం ఏంటి తెలుసా? మార్పు. ఏంటండి? మార్పు. పౌలు గారు అంటాడు, నేను ఒక అప్పుడు దోషకుడని, హింసకుడను, హానికరుడను. ఏమన్నాడు ఆయన? హానికరుడను. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? హానికరుడైనటువంటి ఈ పౌలు గారు ఏమన్నాడు తెలుసా? 12వ వచనం మొదటి నుంచి, నిందింపబడి దీవించుచున్నాము. నిందింపబడి ఏం చేస్తున్నాడు ఆయన? దీవిస్తున్నా. ఒకప్పుడు నిందించాడు. ఏంట్రా మీరా, ఎవడో కొత్త పేరు తీసుకొచ్చారంటారు మీరా, బుద్ధి జ్ఞానాలు లేవేంట్రా అని నిందించాడు ఒకప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అతని ఎవరైనా నిందిస్తూ ఉంటే పౌలు గారు, రే మెంటలు వచ్చిందరా నీకంటే, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎవరైనా నిన్ను తిడితే గాడ్ బ్లెస్ యూ అని అనగలవా? ఎవరైనా నేను తిడితే థ్యాంక్ యూ అని చెప్పగలవా? ఒకసారి ఇప్పుడు మీ ఆయన గారు తిట్టారు, థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ అని అనగలవా నువ్వు? మీ భార్య మిమ్మల్ని తిట్టింది, నానా థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అని అనగలరా? కానీ పౌలు గారు అంటారు, నిందింపబడి దీవించుచున్నాము. ఏం చేస్తున్నాడు ఆయన? ఏమంటే ఇప్పుడు మనము మన చుట్టుపట్లనున్న బంధువుల నిందలకే మనం కృంగిపోతున్నాం కదా. పౌలు గారిని ఎంతమంది నిందించారో తెలుసా? పౌలు గారిని నిందించాలంటే ఎన్ని గొంతులు లెగిస్తాయి తెలుసా? నేను చాలాసార్లు ఆ వాక్యాన్ని నేను చదివాను. ఒక చోట వీళ్ళు దేవుని కొరకు పరిచర్యలో ముందు కొనసాగుతున్న క్రమంలో ఒక చోట వీళ్ళేదో తప్పు చేస్తున్నారు అని చెప్పి ఇష్టానుసారముగా పౌలు తన దగ్గర ఉన్న శిష్యుల మీద వాళ్ళు నిందలు మోపి ఇష్టానుసారంగా నెగిటివ్గా రేగిపోతున్న సమయంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అందరూ కలిపి వీళ్ళు అంతేంటో తేల్చాలరా, ఈ పౌలేంటో, ఈ సేల్ ఎవడో, ఆ అపోస్తులు ఎవడో, వీడెవడో, వీళ్ళ అంతులేంటో మనం తేల్చాలరా అని చెప్పి సభ పెట్టారు. అదవుతుందా? అలాంటి వ్యక్తులను ఒకడు చేర్చుకున్నాడు, ఆడిని కూడా తీసుకురండి అని చెప్పి ఒక చోట సభ పెడితే, ఆ సభలోకి వెళ్ళిన తర్వాత పౌలు పక్షముగా ఉన్న ఒక వ్యక్తి ఆ సభలోకి వెళ్ళి నిలబడితే, ఆ సభలో ఉన్న ప్రజలు చేసింది ఏంటో తెలుసా? చూడండి, మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము. ముప్పై 34వ వచనం చూడండి. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు
అందరూ ఏక శబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తిమీదేవి మహాదేవి అని, నేను దీని గురించి సువివరంగా నేను వివరించదలుచుకోలేదు, కానీ ఆ ప్రస్తావన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలుని చేర్చుకున్న వ్యక్తి కూడా యూదుడని తెలుసుకొని ఆ వ్యక్తి వారి మధ్యలోనికి రాగానే వేలాది మంది ప్రజలందరూ కూడా నిలబడి 2 గంటల సేపు కేకలేశారు. ఏమని తెలుసా? అక్కడ రాయబడి ఉంది. ఏమని కేకలేశారు వాళ్ళు? చదవండి, ఎన్నో వచనం అది? ఎఫెసీయుల అర్తిమీదేవి మహాదేవి అని ఎంతసేపు? 2 గంటల సేపు కేకలేశారు. నేను ఎందుకు వారు 2 గంటల సేపు కేకలేశారని జ్ఞాపకం చేశానంటే, అంతగా క్రూరత్వము కలిగి నిందించడానికి, అవసరం చంపేయడానికి పౌలుతో పాటున్న ఇతరులు శిష్యుల మీద అంత ఉద్రేకముగా, అంత పగతో ఎగసిపడుతున్నారు. 2 గంటల సేపు అరిశారంటే వీళ్ళ మీద ఎంత కక్ష ఉంటుంది? అర్తిమీదేవి మా దేవత మహాదేవి, నువ్వెవడోరు ఎక్కడికి వచ్చి కొత్త దేవుణ్ణి బోధించడానికే 2 గంటల సేపు అరిశారు. నాకు అనిపించింది, అంతమంది కలిసి ఒకే ఏకకంఠంగా 2 గంటల సేపు మనల్ని నిందించడానికి ఎవడైనా మన విషయంలో వ్యతిరేకంగా కేకలేసాడు అనుకో, మన పరిస్థితి ఏంటి చెప్పాలి? మన పరిస్థితి ఏంటి? ఒక బాక్స్లో నుంచి ధబ్ మన శబ్దం వస్తే బెదిరిపోతాం మనం. వేల మంది 2 గంటలు, 1 గంట కాదు, 10 నిమిషాలు కాదు, 2 గంటలు యూదుడైన వ్యక్తిని మాట్లాడనివ్వకుండా, నోరెత్తనివ్వకుండా అరిశారు. మా దేవి గొప్పదే. మనం అర్థం కదా, ఎవడు గుండు ఉంటుందండి? ఎవడు గుండు ప్రశాంతంగా కొట్టుకుంటుంది? కానీ పౌలు గారు ఏమంటారు తెలుసా? నిందింపబడి దీవించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అబ్బా, ఎంత చేంజో చూడండి. ఒకప్పుడు పౌలు ఎలాగా, ఇప్పుడు పౌలు ఎలాగున్నాడు? నీ ఫలము సమాజానికి కనబడాలి. నీ ఫలము నేటి క్రైస్తవ తరానికి కనబడాలి. నీ ఫలము క్రైస్తవుల ముసుగులో పాపం చేస్తున్న ప్రతి ఒక్కడికి కనబడాలి. రే, ఒకప్పుడు వీడి మాట చాలా రఫ్గా ఉండేదిరా, కానీ ఈ మధ్యలో వీడి మాట ఏంటో మారిపోయింది. ఒకప్పుడు వీడు చాలా స్పీడ్గా ఉండేవాడు రా, ఇప్పుడు వీడేంటో చాలా స్లో అయిపోయాడే. ఈ మార్పు కనబడాలి. ఒకప్పుడు నేనే, ఎవరో కాదు నేనే, మా ఇంటి దగ్గర నుంచి ఎవరైనా అమ్ముకుంటా వెళ్తూ ఉంటే వాళ్ళు ఎగతాళి చేసేవాడిని. సోడాలు అమ్ముకునేవాడు వెళ్తూ ఉంటే వాడి వెనకాల ఇంట్లో నుంచి నేను ఎగతాళి చేసేవాడిని. యాజ్ తీసి అలా దించేసేవాడిని అంతే. మా అమ్మగారు నవ్వలేక మా అక్కని, రే తమ్ముడా మమ్మీ చచ్చిపోతారా మమ్మీ నవ్వలేక చచ్చిపోతారా అనేది మా అక్క. ఉల్లిపాయలు వచ్చాడా యాజ్ తీసి దించేసేవాడిని. బొంతలమ్మి కూడా వచ్చేవాడండి. ఆ బొంతలోనైతే ఇక అరుస్తూ ఉంటే నేను ఇంట్లో అరిసేవాడిని. నాకు తెలిసి అనుకుని ఉంటాడు, ఇంత లెక్క కొంచెం నాకు కొంచెం ఫ్రీగా ఉంటుందిరా బాబా అనుకున్నాడేవాడు. నాకు తెలిసి అనుకుని ఉంటాడు. ఎందుకని బదిలీ అరిచేస్తున్నాను కదా. అర్థమవుతుందండి? వ్యంగ్యంగా, వెటకారముగా ఎవరైనా కొంచెం అంగవైకల్యంగా కనిపిస్తే సేమ్ అలాగా యాక్షన్లు చేసి ఇంట్లో మా అమ్మగారు నవ్వించేవాళ్ళు మేమే, నేను మా పెద్దన్నయ్య. ఎవడైనా కొంచెం తింగరగా కనిపిస్తే, అమాయకంగా కనిపిస్తే మా ఊర్లో ఒక అతను ఉండేవాడు, తింగరగా ఉండేవాడు. అతని చేతులకి కొంచెం పాపం కుష్టిలా ఉండేది. అతను అక్కడ కూర్చున్నాం చూస్తే, దీపావళి సమయాల్లో ఈ ప్రమిదలు పెడతారు కదా, ప్రమిదల్లో నూనె వేడిగా ఉంటుంది. ఈ వేడివేడి ప్రమిదలు చేతులతో పట్టుకుని వెళ్ళి అతను పడుకుంటే అతని మీద వేసేవాళ్ళం. అతనికి మేము ఒక పేరు పెట్టాం. మళ్ళీ ఎవడ కనబడాడు పేర్లు పెట్టడమే. ఆ పేరు నేను చెప్పనులే, నాకు మనసు లేదు.
ఎందుకంటే ఇప్పుడు నేను అతను మరలా ఈ సందర్భంగా ఎట్టకరించదలుచుకోలేదు. అర్థమవుతుందా? ఇక చేసింది 1, 2 కాదు. ఒకరోజు కాయిన్ బాక్స్ గుర్తుందండి? కాయిన్ బాక్స్ రూపాయి కాయిన్ వేస్తే 60 సెకండ్స్, 59, 58, 57, 56, 55, 54, 10, 9, 8 అయిపోతుంది. ఉంటాను అయిపోతుంది. సెకండ్స్ అయిపోతుంది. పెట్టేసేవాడు. ఒకరోజు ఒక కొట్లోకి వెళ్ళి కాయిన్ వేసి ఫోన్ మాట్లాడదామని హలో అన్న, హలో హలో అనే లోపు కట్ అయిపోయింది. నా కాయిన్ అందులోకి వెళ్ళిపోయింది. నేను కొట్టోను అన్న, నా కాయిన్ ఇవ్వని అడిగా. ఆడన్నాడు, నువ్వు కాల్ మాట్లాడుకున్న కాయిన్ నేను ఎందుకు ఇస్తానురా అన్నాడు. నేను కాయిన్ మాట్లాడలేదు అంకుల్, నేను హలో అనగానే కట్ అయిపోయింది, ఇచ్చే అంకుల్ రూపాయి అంటే నేను ఇవ్వనురా అన్నాడు. ఇక అంకుల్ కాస్త ఇవ్వవేంట్రా ఆడికి వెళ్ళిపోయింది మాట. వెళ్ళిపోయింది. నువ్వు నా కాయిన్ ఎత్తావా ఇవ్వవా? నేను ఇవ్వను. ఇవ్వపడమేంటి, నా కాయిన్ ఇది. ఎవడు సొమ్ము తింటావురా? ఎంతమంది సొమ్ములు తినేశారు, అందుకే అంత బిల్డింగ్ కట్టావు అన్న. మన పర్సనాలిటీ చూస్తే మీకు విషయం తెలుసా? నేను అన్నది ఎవరు అనుకున్నారు? కొట్టు సావుకారు. ఆ సావుకారు ఎలా ఉంటాడు అనుకున్నారు? పెప్పరత్తు చూపిస్తాను మీకు. పెప్పరత్తు చూపిస్తాను. 150 కేజీలు ఉంటాడు మనిషి. నన్ను ఏమి అనక్కర్లా, అతను నన్ను ఏమి అనక్కర్లా. అలా నుంచో పెట్టా మీద అడ్డాడు అనుకో, ఇంకంతే. జాషువా పక్కలో కోడి పిల్లలు నలిగిపోయి చచ్చిపోయిందంట ఒకసారి. ఇంకంతే. పాపం కోడి పిల్లలు తెచ్చుకొని నా బంగారు బుజ్జి, నా బంగారు కొండ అని చెప్పి మంచం మీద ఆడి 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 పక్కలెట్టి, కోడి పిల్లని ఆడ పక్కలెట్టి పడుకుంటాడా? అంటే అంత ఇష్టం అనమాట, అంత ఇష్టం. ఆడి 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 కోడి 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 పడుకోండి. ఈలోపు పాప అది కూడా నావాడు భలే పెట్టాడే, భలే వెచ్చగా ఉన్నాడే అని పాప అది కూడా ఇలా జరిగినట్టుంది. అమాంతంగా అయిగా తిరిగాడు, అంతే కిక్ అయిపోయింది. నేను ఎదిరించింది ఎవరు అనుకున్నారు? ఏమిలే, మనిషి ఇలా వచ్చిన మీదడ్డా అయిపోతాను నేను. అలాంటి మనిషిని. అందుకేనారా ఎంతమంది డబ్బులు సంపాదించి ఇంత బిల్డింగ్ కట్టామని అడిగాను నేను. ఇక మా స్కూల్లో అయితే నేను ఎదిరించలేని టీచర్స్ ఎవరు లేరు, అందరూ ఎదిరించేశాను. అంటే నేను గొప్పగా చెప్పట్లే. ఒకప్పుడు దోషకుణ్ణి. మీకు విషయం తెలుసా? మార్పు అంటే చెప్తున్నా. ఏ కాయిన్ బాక్స్ దగ్గర ఏ కొట్టు షావుకారుని తిట్టానో ఆ షావుకారు దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చాను. ఎంతమంది టీచర్స్ని బాధ పెట్టానో తిట్టానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చాను. ఎవరిని కొట్టానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చాను. ఎవరి విషయంలో తప్పుడుగా ప్రవర్తించానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చాను. మళ్ళీ ఎప్పుడు ఇంకా అలా చేయలే. నీ ఫలం ఎలా కనబడుతుంది సమాజానికి? నీలో ఒక మార్పు రావాలి కదా. మార్పే కదా ఫలము. నీ పిల్లలు భుజించడానికి ఫలము నీలో వచ్చే మార్పే కదా. రేపొద్దున నీ మనవళ్ళు, ముది మనవళ్ళు వాళ్ళు బ్రతకడానికి ఫలము నీలో కలిగే మార్పే కదా. ఫలిస్తున్నాడు అనడానికి ఒక సూచన, మొట్టమొదటి అనుభవము మార్పు. ఏంటండి అది? మార్పు. గత జీవితంలో ఇంతవరకు నువ్వు ఎలా ప్రవర్తించావో దానికి కంప్లీట్గా వ్యతిరేకముగా ప్రవర్తించుటయే మార్పు. మార్పు అంటే ఏంటి? మార్పు అంటే ఏంటి? ఇందాక చదువుకున్నాం కదా, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటే ఇప్పుడు ఏమవుతుంది? మార్పు. ఏ మార్పు? మతం మార్పా? మరి ఏ మార్పు అది? మనస్సు మార్పు. మారు మనస్సు అనుంది బైబిల్లో. మత మార్పు అనలేదు,
మారు మనసు అనుంది బైబిల్లో. అంటే మనసు కంప్లీట్గా మారిపోవడం. ఇప్పటి వరకు లోకానుసారంగా ఆలోచించావు, మార్పు అనేది తెలుసా? ఇప్పుడు ఇక లోకానుసారంగా ఆలోచించవు. మరి ఎలా ఆలోచిస్తావు? దైవికంగా. ఎలాగా? దైవికంగా. ఏదైనా ఒక ప్రోగ్రాం చేస్తున్నావంటే, ఒక కార్యక్రమం చేస్తున్నావంటే ఇప్పుడు ఎలాగ ఆలోచిస్తావు తెలుసా? దైవికముగా. ఎలాగా? దైవికముగా. ఒకప్పుడు నీ మనసు మారినప్పుడు పని చేస్తే అందరూ చూడాలని చేసావు. మార్పు ఏంటి తెలుసా? నేను చేసే పని రహస్యమందున నా తండ్రి చూడాలి. నేను గమనించాను ఒక వ్యక్తి, సంఘం ఎక్కడో పేరేంటో ఎక్కడ నేను చెప్పను, ఒక వ్యక్తి తన దశమ భాగం కూడా నాకు చెప్పకుండా ఇచ్చాడు. నాకు చెప్పకుండా, వ్యక్తిగతంగా నన్ను కలవకుండా. అంటే వ్యక్తిగతంగా నన్ను కలవకుండా ఇచ్చాడు అంటే ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? చెప్పాలి. దైవికమైన ఆలోచన ఇది ఆయనకే కనిపించాలి. అంటే వ్యక్తిగతంగా ఇవ్వద్దన్నది నా ఉద్దేశం కాదు సుమా. ఇస్తే మంచిదే, సంతోషం. కానీ కొంతమంది ఇంకా దైవికంగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే అలా ఇవ్వలేని వాళ్ళు దైవికంగా ఆలోచించే వాళ్ళు కాదు అని నేను చెప్పట్లా. అర్థమవుతుందా? అంటే దైవికంగా ఆలోచించే వారి యొక్క స్వభావాలు వివిధ రకాలుగా ఆత్మీయ రూపాల్లో కనబడతా ఉంటాయి. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పటి వరకు లోకానుసారంగా ఆలోచించావు. మార్పు అనేది తెలుసా? ఇక లోకానుసారమైన ఆలోచన మనము. ఇప్పటి వరకు పాపపు తలంపులు చేసావు, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఇక అది కాదు. మార్పు అనేది తెలుసా? కంప్లీట్గా నీ మనసు దేవుని మీద. నీ నడక ఆయనకు అప్పగించు, ఆయన నిన్ను నడిపిస్తాడు. మన నడక ఎవరికి అప్పగించాలండి? దేవునికి అప్పగించాలి. దేవుడు మనలను నడిపిస్తాడు. ఇది కంప్లీట్ చేంజ్. అంటే ఒకప్పుడు లోక పద్ధతులు ప్రకారంగా వెళ్ళాం. చేంజ్ అంటే ఏంటో తెలుసా? వినాలి. చేంజ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పటి నుంచి ఇక లోక పద్ధతులు అనేవి ఇక మన దరికి. అరే వీడు అప్పుడు ఇలా చేసేవాడుగా, ఇప్పుడు చేయట్లేదేంటి? అదే మరి చేంజ్ అంటే. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా విషయాలు తెలుసు. ఒకప్పుడు తెలిసి తెలియక అలాంటి క్రమాలు మా ఇళ్లలో జరిగాయి, ఇటు మీ ఇళ్లలో కూడా జరిగాయి. కానీ చెప్తున్నా చేంజ్ అంటే ఏంటో. ఇప్పుడు గర్భిణీ స్త్రీని అత్తయ్య గారింటి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్ళాలంట? వాటిని ఇంకో పేరు పెట్టి పిలుస్తారు. ఓకేనా? అక్కడ వచ్చినాయి అంటే ఈవిడ తెచ్చి సంథింగ్ ఏయో ఉంటాయి. మార్పు అంటే ఏంటి? అసలు ఆ ప్రాసెస్లు ఉండకూడదు అంతే. కంప్లీట్లీ చేంజ్ అంటే నేను చెప్తున్నా, కొన్నిసార్లు మనకి తెలీదు అసలు ఏది లోక పోకడో, ఏది లోక ఆచారమో, ఏది దేవునికి వ్యతిరేకమైన నియమమో చాలాసార్లు తెలీదు. కానీ వాక్యం చదువుతున్నప్పుడు, దేవునితో సహవాసం మనం చేస్తున్నప్పుడు అవన్నీ కూడా మనము తెలుసుకోగలుగుతాం. చేంజ్ అంటే ఏంటి? అప్పుడు చేసినట్లుగా ఇప్పుడు మనము చేయకూడదు. మొన్న నేను ఈ ప్రస్తావన ఎక్కడో న్యూజివీడ్లో జ్ఞాపకం చేశాను. ఒక పాస్టర్ గారు వాళ్ళ కుమార్తె పెళ్లి ప్రధానానికి ఏదో పసుపు కుంకుమ ప్రోగ్రాం ఏదో చేశారు ఆయన. మళ్ళీ దానికి ఒక పాట, ఈ కుంకాలు రాసుకోవడం, పాంకోవడం, పసుపులు ఇక ఆకు. అయ్యి బాబాయ్, మీరు చూస్తే వాళ్ళు అన్యజనుల కంటే ఎక్స్పీరియన్స్గా చేశారు వాళ్ళు. అర్థమవుతుందా? చేంజ్ అంటే ఏంటి?
చేంజ్ అంటే ఏంటి? వెలుగుకి చీకటికి అసలు ఏమన్నా సంబంధం ఉందా అని దేవుడు మాట్లాడాడు. క్రీస్తుకి బెలియాలకి ఏమైనా పొత్తా అని దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ మీకు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే మార్పు. ఏంటండి అది? ఫలిస్తున్నాడు ఈ వ్యక్తి అనడానికి ఒక అనుభవం ఏంటంటే మార్పు. ఏంటది? కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, ఫలిస్తున్నామా లేదా? ఫలములలో మొట్టమొదటి అనుభవము మార్పు. రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఫలములో మొట్టమొదటి అనుభవము మార్పు. ఫలములో రెండవ అనుభవము పరిశుద్ధత. ఏంటండి అది? పరిశుద్ధత. ఒకడిలో మార్పు, ఒకడిలో ఫలము కనిపిస్తుంది. వీడు ఫలిస్తున్నాడు అని మనం నిర్ధారణకు రావాలి అంటే, మనం తెలుసుకోవాలి అంటే సూచన ఏంటి తెలుసా? పరిశుద్ధత. ఏంటది? అప్పటి వరకు వాడు అల్లరి చిల్లరగా త్రాగుబోతులతో తిరుగుతూ ఉంటాడు, కానీ అప్పటి నుంచి తిరగడు. కారణం, ఒరే ఆడు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు రా. అర్థమైందండి? ఇప్పటి వరకు అనేక రకములైన మత్తు పదార్థాల చేత దేహాన్ని అపవిత్రపరుచుకున్నాడు, కానీ ఇప్పుడు వాటి జోలికి పోవట్లేదు, వాటి పేరే ఎత్తట్లేదు. కారణం ఏంటి? పరిశుద్ధపరచబడ్డాడు. ఇంతకుముందు అన్నిటిలో కలిసేవాడు. చిన్నప్పుడు ఈ దీపావళి టైంలో, ఏ టైంలో? దీపావళి టైంలో మా నాన్నగారు, లోపలికి రండి, తలుపులేండిరా, కిటికీలేండి, ఎందుకు చూస్తున్నారు బయటికి రా. అయ్యి బాబా, మా నాన్నగారు కానీ, మా నాన్నగారు ఉన్నప్పుడు ఇంట్లో కట్టేసిన కుక్కల్లా ఉండేవాళ్ళం అంతే మేము. నిజం, కట్టేసిన కుక్క ఎలా పడి ఉంటుందో మా బతికి అంతేక. మా నాన్నగారు అంటే అది సింహగర్జనే, ఇంకా అందులో సందేహం లేదు. ఆయన అన్నాడా, అది మా దృష్టికి ఏదంటే అడవులో సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది ఈరోజు నాకు తెలియదు, కానీ మా నాన్నగారు అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అర్థమైందా? ఇంకా ఇదిగోండి, మా నాన్నగారు కొట్టే ముందు నాలిక మడతెట్టేవారు. మా నాన్నగారు అని చెప్పి నాలిక అన్నారా, సింహపు కోరలు ఎలా ఉంటాయి నాకు తెలియదు, కానీ మా నాన్నగారి యొక్క వికృత రూపం నాకు తెలుసు. అర్థమైందా? ఇక దీపావళి టైంలో అసలు బయటికి వెళ్ళించేవారు, తలుపులేసేవారు. మాకైతే ఏదో వంకన అమ్మమ్మల ఇంటికి వెళ్ళిపోవాలి. అమ్మమ్మల ఇంటికి వెళ్తే దారిలో ఎవడో ఒకడు టపాసులు కాలుస్తాడు, ఎవడో ఒక పొల్లెవ్వకపోతాడా, ఎవడో ఒక. నేనైతే నాన్నగారికి భయపడి ఎప్పుడు టపాసులు ఏం కాల్చలేదు, కానీ మా అన్నయ్యోళ్ళు మా తాతయ్య గారి ఇంటికి వెళ్తూ అక్కడ మా ఊర్లో కొంతమంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళు ఎంత ధనవంతులు అంటే ఇన్ని మూటలు, ఆ టపాసుల మూటలు తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టేసి వెళ్ళిపోవాలి కేకేసి రెండుకి కాల్చండి అనేవారు. అక్కడికి దూరేవారు వీళ్ళు. ఎవరో మా అన్నయ్యోళ్ళు. మళ్ళీ ఆదివారం రాగానే నజరేయుడా నా యేసయ్యా నిన్న ఏమి చేసావు. ఆదివారం వస్తే నిన్న రాత్రేమో టపాసులు, పొద్దున్నే. అంటే మార్పు లేనప్పుడు ఎలా ఉంటుందంటే అటొక అడుగు ఇటొక అడుగు. పరిశుద్ధత లేనప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? పాపంలో కూడా చేతులు కలుపుతాము. కానీ దేవుని యొక్క ఆశ అంటే నువ్వు ఫలించాలి,
ఫలములో ఉండాల్సిన రెండవ అనుభవం ఏంటి? పవిత్రత. ఏంటండి అది? మీకు విషయం చెప్పనా? పవిత్రత కలిగి బ్రతకాలంటే అది మామూలు విషయం కాదు. 2 నిర్వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పవిత్రత కలిగి బ్రతకడం అంటే ఏంటి తెలుసా? అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే. పాప భోగాలు వద్దనుకుంటే శ్రమలు భాగ్యంగా ఎంచుకోవాలి. పరిశుద్ధంగా జీవించాలంటే శ్రమలనే భాగ్యంగా ఎంచుకోవాలి. మీకు విషయం చెప్పనా? శ్రమలు మనలను పరిశుద్ధపరుస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయని ఒక శీర్షిక నేను చెప్పాను కొంతకాలం, 2-3 వారాలు. మీకు గుర్తుందా? అందులో శ్రమలు మనల్ని పరిశుద్ధపరచడానికి వస్తాయని చెప్పాను. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. దేనికోసం వస్తాయని చెప్పాను? మనలను పరిశుద్ధపరచడానికే వస్తాయని చెప్పాను. మన ఫలము ఫలించాలి అంటే, మన ఫలము కనబడాలి అంటే, దేవుడు ఆశించిన ఫలాలు మనలో ఉండాలి అంటే, రెండవది మార్పుతో పాటుగా రెండవది పరిశుద్ధత. పరిశుద్ధత మనిషి జీవితానికి చాలా ముఖ్యం. నీ పరిశుద్ధత కోసం అవసరమైతే నీ ప్రాణమైన వదిలేసుకోవాలి. దేనికోసం? నీ పరిశుద్ధత కోసం నీ ప్రాణమైన అర్పించేసుకోవాలి. ఆ తీర్మానం నీలో ఉండాలి. చచ్చిన బ్రతికిన నా పవిత్రత నేను కాపాడుకోవాలి. నేను పాపములో చేయి పెట్టిన దినాన్న, పాపములోనికి అడుగు పెట్టిన దినాన్ని నేను చచ్చినట్టే ఒక తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడు అల్పకాల పాప భోగాలు ఐగుప్తు దేశంలో ఎన్ని లేవు? మోషే 40 సంవత్సరాలు యంగ్ అండ్ డైనమిక్, మామూలు ఈ డైనమిక్ కాదు. కొట్టాడంటే 6 ఇంకా బౌండరీకి వెళ్ళిపోతాడు. ఒక్కొక్కడు బౌండరీ కంటే అక్కడికి కొడితే 6. ఇక క్రికెటర్లు ఇక ఆలేం కాదు. అదవుతుందా? కొట్టాడా మంచి స్ట్రాంగ్ పర్సను, మంచి యవనము, సకల విద్యలను అభ్యసించిన వాడు, మాటలలో కార్యములలో అతడు నేర్పరి, నైపుణ్యం కలిగినాడు. అతని మాట ముందు ఎవడు నిలబడలేడు. అతనుకున్న హోదాని బట్టి ఐగుప్తులో ఉన్న భోగాలను అనుభవించవచ్చు. కానీ అతడికి తెలుసు, ఈ భోగాలు నన్ను పాపంలోకి నడిపిస్తాయి. అయితే అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే పరిశుద్ధ జీవితాన్ని జీవించాలంటే శ్రమ పడాలి. ఏమవ్వాలండి? వినాలి. ఏం చేయాలి? శ్రమ పడాలి. ఇప్పుడు ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించడం కోసం తన జీవితాన్ని అర్పించుకున్న మోషే ఎన్ని శ్రమలు అనుభవించలేదు? అరణ్యంలో ఎన్ని శ్రమలు అనుభవించలేదు? ఎన్ని నిందలు అనుభవించలేదు? ఎన్ని వ్యతిరేకతలు అనుభవించలేదు? సొంత అన్న అక్కలు ఏం చేశారు? మోషేకు వ్యతిరేకంగా లేచారు. మోషే చేత నియమింపబడిన కోరాహు, దాతాను, అబీరాములే మోషేకు వ్యతిరేకంగా లేచారు. తన జీవితంలో శ్రమే శ్రమే శ్రమే. ఏమంటే మోషే ప్రశాంతంగా పడుకున్న ఒక రోజు ఉంది? అసలు మోషే ప్రశాంతంగా పడుకున్న ఒక రోజు ఉందా? చెప్పాలి. మా నాన్నగారు 2002 వరకు అనుకుంటున్నాను డాక్టర్గా చేశారు. ఇంట్లోనే హాస్పిటల్ ఉండేది, చిన్న హాస్పిటల్, క్లినిక్ ఉండేది. అదవుతుందా అంటే చెప్తున్నాను. ఆ క్లినిక్ పొద్దున ఓపెన్ చేసేవారు, రన్ అయ్యేది. మధ్యాహ్నం మా నాన్నగారు భోజనానికి వచ్చి ఇలా చేయి కడుక్కొని ఇలా కూర్చొని భోజనంలో ఇలా చేపెట్టి ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టుకొని ఇంకో ముద్ద కోసం ఇలా చేపెట్టేసరికి, డాక్టర్ గారు అయ్యి బాబా మా వాడిని ఏంటి తాగేసాడండి అనేవారు బయట నుంచి. ఇక ఇలా పెట్టిన చెయ్యి మళ్ళీ దించి అక్కడే చేయి కడుక్కొని మళ్ళీ క్లినిక్లోకి వెళ్ళేవారు. ఆడిని పొడుగా పెట్టి ఆడికి కక్కిచ్చి ఆడు ముక్కులోంచి వైరు పంపించి ఆడు మింగకపోతే లెంప మీద కొట్టి మళ్ళీ పక్కనే గోల్ చేస్తాను, కంగారు పడక నాకండి అని చెప్పి ఆడికి ఇంజక్షన్లు చేసి మరి ఆడికి సెలైన్ పెట్టి. అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా చాలాసార్లు మా అమ్మగారు మా నాన్నగారు మాట్లాడుకుంటే నేను విన్నాను.
బాబోయ్ పేషెంట్లు తినేస్తున్న కనీసం ఒక ముద్ద కూడా భోంచేయని ఎవరు అని చాలాసార్లు విసుక్కున్నారు. మా అమ్మగారు నాన్నగారు ఎవరో కాదు, మా అమ్మగారు నాన్నగారు. మరి దాదాపుగా సుమారు 30 లక్షల మందిని నడిపించాలంటే అసలు ప్రశాంతంగా ఒక రాత్రి పడుకుని ఉంటాడా? ఎంత శ్రమ! ఇంత శ్రమ ఎందుకు పడ్డాడు? పరిశుద్ధత కొరకు. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? బైబిల్లో రాయబడి ఉంది కదా, ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాడు మోషే. మోషే నువ్వు ఒక్కడవేరా. ఆయనతో 40 దినాలు 2 సార్లు సహవాసం చేశాడు. పరిశుద్ధత కలిగినాడు. ఎందుకో తెలుసా? అల్పకాల పాప భోగముల కంటే క్రీస్తు విషయమైన నింద, దేవుని ప్రజలతో శ్రమ మేలని ఎంచుకున్నాడు. మనలో కనబడవలసిన రెండవ ఫలం ఏంటంటే పరిశుద్ధత. మరి పరిశుద్ధత కోసం ప్రయాసపడాలి. పరిశుద్ధంగా బ్రతికినప్పుడు నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, అవసరమైతే దాడులు. దాడులు ఉండవా? దాడులు ఉంటాయి. కానీ ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించాలన్న తీర్మానం నీలో ఉండాలి. మోషే ఎందుకు శ్రమ పడ్డాడు? అల్పకాల పాప భోగములు అనిపించకూడదు, పరిశుద్ధంగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే దేవుని ప్రజలతో అతని ముందు పాపం ఉంది, దేవుని ప్రజలతో శ్రమ ఉంది. శ్రమ పడితే పరిశుద్ధ జీవితం, పాపాన్ని అనుభవిస్తే మరణమే. కానీ ఏం కోరుకున్నాడు? పరిశుద్ధతను కోరుకున్నాడు. కాబట్టి శ్రమ పడడానికి, బాబోయ్ ఈ భోగాలు నాకొద్దు, ఈ పాపాలు నాకొద్దు, ఈ ఐగుప్తు సుఖభోగాలు నాకొద్దు, దేవుడు మా కొరకు నిర్ణయించిన, దేవుడు ఏర్పాటు చేసిన ఆ స్పష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి కనాను ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఇది నాకొద్దు, ఈ భోగాలొద్దు. వెళ్ళాలంటే మరి పడాలి శ్రమలో. పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నావా? అయితే శ్రమ పడాల్సి వస్తుంది. మరి శ్రమ పడితే నీకేమన్నా అయిపోతుందా? నువ్వేమైనా కోల్పోతావు? లేదు. శ్రమలో నీకు ఆయన సహాయము చేస్తాడు. పౌలు గారు ఎంత శ్రమ పడ్డారండి? పౌలు గారు పరిశుద్ధుడు అనడానికి ఎలాంటి సందేహం లేదు. విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, ఇదిగో నా కొరకు కిరీటము సిద్ధపరచబడి ఫినిష్ చేశాను అన్నాడు ఆయన. ఏ పరుగు అది? పరిశుద్ధ జీవితం. పరిశుద్ధ జీవితం అనే పరుగు, నీతి అనే పరుగు, భక్తి అనే పరుగు, యథార్థత అనే పరుగు, దాన్ని ఏం చేశాడు? కంప్లీట్ చేశాడు. పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించి ముగించేలేదు పౌలు, దాన్ని ఫుల్ఫిల్ చేశాడు, కంప్లీట్ చేశాడు. అర్థమవుతుందా? పరిశుద్ధంగా బ్రతకాలి అంటే శ్రమ పడాలి. పాత నిబంధనలో మనం చూస్తాం మరొక వ్యక్తి యోసేపు. ఎవరు? పాపం చేసి పేరు పొందాలి, డబ్బులు సంపాదించాలంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి. ఎవరికి? యోసేపుకి. కానీ ఎందుకు చెరలోకి వెళ్ళిపోయాడు? పరిశుద్ధంగా బ్రతికినందుకు. ఎలా బ్రతికినందుకు? చాలామంది పరిశుద్ధంగా బ్రతికడం కష్టమని చెప్పి ఆగిపోతారు, అందుకే పాపములో చిక్కుకుంటారు. కష్టమైన నీకు ఒక తీర్మానం ఉన్నప్పుడు, ఒక నిర్ణయం ఉన్నప్పుడు, దేవునితో ఒక నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు నీ నిబంధన స్థిరపరిచి నడిపిస్తాడు. ఇతడు ఫలిస్తున్నాడు అనడానికి రెండవ అనుభవము పరిశుద్ధ జీవితం. మొదట ఏం చెప్పాను? మార్పు, చేంజ్. నేను చెప్తున్నాను, నీలో మార్పు సమాజం చెప్పాలి. నీలో మార్పుని నీ కుటుంబం చూడాలి. ఎవరు చూడాలి? నీ కుటుంబం చూడాలి. నీ కుటుంబం సాక్ష్యం ఇవ్వాలి. ఎవరు సాక్ష్యం ఇవ్వాలండి? కుటుంబం సాక్ష్యం ఇవ్వాలి. నీ సంఘం చూడాలి. క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘాలు చూడాలి నీ మార్పు. నేను మారిపోయాను.
చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, అనుభవాలు పంచుకోవాల్సి వచ్చినప్పుడు చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ నేను మారిపోయాను అనడం మాత్రం మారినట్టు కాదు. అర్థమైందండి? మన మార్పును అనేకులు చూడాలి, వాళ్ళే సాక్ష్యము చెప్పాలి. ఇప్పుడు పౌలు గారు మారారు అని చెప్పి పౌలు గారు చెప్పుకోవాల్సిన అవసరం ఏమి, ఆయన చెప్పారు కానీ ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఎంత శ్రమ పడ్డాడు, ఎంతగా దూషించబడ్డాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని అవమానాలు అనిపించాడు, దేవుని కొరకు ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్ని హింసలు పొందాడో మనకి కొత్త తెలుసు కదా. ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడో, తర్వాత ఎలా ఉన్నాడో మనకు చాలా స్పష్టంగా తెలుసు. ఈ మార్పు కావాలి. ఇదే ఫలము, దేవుడు కోరిన ఫలము. ఒకటి మార్పు, రెండవది పరిశుద్ధ జీవితం. దయచేసి మీ పరిశుద్ధ జీవితాలు కాపాడుకోండి. మీ జీవితాలు అపవిత్రము కాకుండా చూసుకోండి. ఏంటి, కేవలము వ్యభిచారము చేస్తేనే పాపమా? జారత్వము చేస్తేనే పాపమా? ఓన్లీ త్రాగుతేనే పాపమా? కాదు కాదు. దేవుడు చెప్పనిది ఏది నువ్వు చేసినా అది పాపమే. పరిశుద్ధంగా బ్రతకాలి. అది మనలో దేవుడు కోరిన ఫలం. వాడు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నాడు అంటే వాడు ఫలిస్తున్నాడు అని అర్థం. ఏమవుతున్నాడండి? ఫలిస్తున్నాడు. నేనే, ఎవరో కాదు, నేనే. ఒకప్పుడు తల్లిని కూడా తల్లిగా చూడలేకపోయేవాడు. నేనే, ఎవరో కాదు, నేనే. ఒక అక్కని అక్కలాగా చూడలేకపోయేవాడిని. అక్క, అమ్మ అని నోరారా మాట్లాడలేకపోయేవాడిని. కానీ దేవుడు అపవిత్రతని ఇప్పుడు ఏం చేశాడు? తొలగించాడు. పవిత్ర హృదయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కొంతమందిని చూస్తుంటే అక్క భావన కలుగుతుంది హృదయంలో, కొంతమంది చూస్తే చెల్లి భావన కలుగుతుంది, ఇలా పెద్ద తల్లిని చూస్తూ ఉంటే అమ్మ భావన కలుగుతుంది హృదయంలో. నిజం చెప్తున్నాను. అదో ఒకప్పుడు అది లేదు. కారణం మార్పు లేదు, పరిశుద్ధత లేదు జీవితంలో. నీ ఫలము అనేకులకు కనిపించే విధంగా ఉండాలి. నీలో మార్పు, నీలో పరిశుద్ధ జీవితము ఉండాలి. ఫలించే వారిలో ఉండే మూడవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా చివరిగా అదే జ్ఞాపకం చేసి ముగిస్తాను. చాలా ఉన్నాయి కానీ మనకు ఇప్పుడు టైం సరిపోదు. చూడండి, మొదటి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా, ఒక్కటి చాలు. ఏంటది? ప్రేమ. ఈ ఒక్కటి చాలు. ఈ ఒక్క వచనాన్ని రాత్రి నేను ధ్యానించలేకపోయాను. ధ్యానించడం నా వల్ల కాలేదు. ఇంకా అది దేవుడే సహాయం చేయాలి. దేవుని కొరకు మనం ఫలములు ఫలించాలి. ఒక వ్యక్తి ఫలములు ఫలిస్తున్నాడు అనడానికి గుర్తు ఏంటంటే అతనిలో మార్పు, రెండవది పరిశుద్ధ జీవితము, మూడవది ఆత్మఫలమేమనగా ప్రేమ. ఆత్మలో ఫలిస్తున్నాడు అని ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే, గుర్తుపట్టాలంటే అతనిలో ఉండే మూడవ ఆత్మ అనుభవం ఏంటి తెలుసా? ఫలం ఏంటి తెలుసా? ప్రేమ, లవ్. ఏంటండి అది? ప్రేమ. ఏ ప్రేమ అది? ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నాకు కష్టం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వే నా లోకం, నువ్వే నా సర్వస్వం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కనబడుతున్నావు. ఒక ఆయన ఫోన్ చేసి, యథార్థం జరిగింది, సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి పాస్టరమ్మ గారికి ఫోన్, యథార్థంగా జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. యథార్థంగా జరిగిన సంఘటన. ఒక సంఘస్థుడు పాస్టరమ్మ గారికి ఫోన్ చేసి, పాస్టరమ్మ గారికి ఏమో దాదాపు 35 సంవత్సరాలు, ఈ సంఘస్థుడికేమో 70 దగ్గర. ముసలోడండి, ముసలతను దగ్గర 70.
అత్త మాటలు పాస్టర్ అమ్మ గారు ఫోన్ చేసి, "ఆ మేడం గారు ఫోన్ చేశారా" అన్నాడంట. పాస్టర్ పాస్టర్ అమ్మ గారిని ఏమన్నాడు, "మేడం గారు ఫోన్ చేశారా?" ఒకరోజు ఫోన్ చేసి అన్నాడంట, "మేడం గారు మేము సముద్రం దగ్గరికి వెళ్ళాం మేడం గారు, మీరు కూడా వస్తే బాగుండేది, ఈ సముద్రం దగ్గర చూస్తూ ఉంటే మీరే కనబడుతున్నారు" అన్నాడంట. ఎవరిని? పాస్టర్ అమ్మ గారినండి. అర్థమవుతుందా? ఇది కాదు, ఈ ప్రేమ కాదు. ప్రేమ అంటే చాలామంది, "నువ్వు చాలా బాగున్నావు, నువ్వు లేకపోతే నేను ఉండలేను." ఇది ప్రేమ కాదు. ఇది ఏంటో తెలుసా, నేను చెప్తున్నాను, ఇది పాపం. ఇది అబ్బాయి ఐ లవ్ యూ చెప్పుకున్నారంటే అది లవ్ కాదు, మరేంటది? కొవ్వు. లవ్ కాదు, మరేంటది? పాపం. లవ్ కాదు అది, మరేంటి? కామం. అది లవ్ కాదు, అది ఏంటది? శరీర ఉద్రేకాలు. లవ్ కాదు, మరేంటది? ఏంటది చెప్పాలి? శరీరెచ్చలు. ఏంటవి? శరీరేచ్చలు. అది కాదు, దానికోసం రాయబడలేదు బైబిల్లో. ఆత్మఫలములు మూడవదిగా దేవుడు మనతో చెప్పేది ఏంటంటే ప్రేమ. ఏంటంటే అది ప్రేమ. మరలా ఈ ప్రేమకు దేవుడు ఎక్కడ నిర్వచనం ఇచ్చారంటే చూడండి, ఇప్పుడు రండి, కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఈ ప్రేమ ఏంటో చెప్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలము, అది ఆత్మలో ఫలిస్తున్నాడు అని ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే అతనిలో మార్పు కనబడుతుంది. ఆత్మలో ఒక వ్యక్తి ఫలిస్తున్నాడని మనం ఎలా గమనించగలుగుతామంటే అతను ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తాడు. ఆత్మలో ఒక వ్యక్తి ఫలిస్తున్నాడని మనం ఎలా తెలుసుకోగలుగుతామంటే అతనిలో ప్రేమ పనిచేస్తుంది. ఏ ప్రేమ? ఆ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. అంతేగాని నువ్వు ప్రేమిస్తే ప్రేమిస్తాను, నటిస్తే నరికేస్తాను అందా ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిది? ఆ ప్రేమ ఎలాంటిదండి? చెప్పాలి. ఆ ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము. అది ఆత్మఫలముల్లో ఉన్న ప్రేమ. అది ఒక వ్యక్తి ఆత్మలో ఫలిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలంటే, లేదు ఆ ఫలం మనలో ఉందా లేదని మనం గమనించుకోవాలంటే, మూడవది మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం చెక్ చేసుకోవాల్సింది, ప్రేమ ఉందా? ఆ ప్రేమకు ఉండే గుణాలండి తెలుసా? ఆ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. పెళ్ళైన కొత్తలో బుజ్జి, ఏంటది? బుజ్జి. కొంతమంది ప్రేమగా బుజ్జి అంటారు, కొంతమంది ప్రేమగా చెప్పాలి చిన్ను. ఏంటది? చెప్పాలి చిన్ను. నేను నా భార్యకి పెట్టుకున్నాను కొత్తగా ప్రేమగా పెళ్ళి కొత్తలో, ఏంటి? స్వీటీ. ఏంటది? స్వీటీ. నేను స్వీటీ అనడం మా అన్నయ్య చూసి అలా ఉండి హాటీ అనడం మొదలెట్టాడు మా అన్నయ్య ప్రేమగా. అదవుతుందా? అప్పుడు ఎలా ఉంటుంది? అమ్మో చాలా ప్రేమ ఉంటుంది. అంటే చెప్తే అసలు నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో, నిజమైన ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. కానీ ప్రేమ అనుకుంటూ మనము భావిస్తున్నది ఇది ఉందే శూన్యం. అది ప్రేమగా శూన్యం. అది ఎలా ఉంటుంది తెలుసా? ఎంతకాలం ఊబట్టాను నిన్ను, ఇక ఎంతకాలం సహించాలేనా? యోబు భార్యలాగా. ఎవరిలాగా? యోబు భార్య ఏముందండి? ఎన్నాళ్ళు నీవు యథార్థతను మొదలుకుందువు, హో మరియా, దూషించి చచ్చిపో. అదేంటిది? సహించవా? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమలో ఏముంటుంది? కొత్తలో నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు లేకపోతే నేను లేను, నీకు బాగోలేదనే సరికి నాకు చాలా టెన్షన్ అనిపించేసింది, అమ్మ. ఎంత శాంతం. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత ప్రేమ ఎలా ఉంటుంది? దీర్ఘకాలము. నిజమైన ప్రేమ అంటే తెలుసా? దీర్ఘకాలం ఓర్చుకుంటుంది. భార్యను ఓర్చుకుంటుంది, భర్తను ఓర్చుకుంటుంది, శత్రువులను ఓర్చుకుంటుంది, నిందించిన వారిని ఓర్చుకుంటుంది, హేళన చేసిన వారిని ఓర్చుకుంటుంది, వ్యతిరేకించిన వారిని ఓర్చుకుంటుంది, కొట్టిన వారిని ఓర్చుకుంటుంది. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దీర్ఘశాంతము.
చూడండి అక్కడ చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చూపిస్తుంది? దయ చూపిస్తుంది. చాలు. ప్రేమ ఏం చూపిస్తుందండి? దయ చూపిస్తుంది. దయ చూపించడం అంటే ఏంటి? దయ చూపించడం అంటే ఏంటో చెప్పనా? మనలో యోగ్యత లేకపోయినా అసలు ఈ ప్రేమకున్న క్వాలిటీస్ అన్నీ అక్షరాలుగా కేవలం యేసు ప్రభులో మాత్రమే ఉన్నాయి. ఈ క్వాలిటీస్ అన్నీ. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపును. తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నా సరే దేవుడు మన విషయంలో ఏం చూపిస్తున్నాడు? దయ చూపిస్తున్నాడు. అస్సలు నేను ఇంకా దయ చూపించేది లేదు, నీ మీద ఇంకా దయ ఉంచేది లేదు అంటాం మనం. ఇంకా ఊరుకునేది లేదు. ఇంతకాలం ఓర్చుకున్నాను, ఇంతకాలం దయ చూపించాను, ఇక దయ చూపించేది లేదు అని అంటాం. కానీ దేవుని ప్రేమ అలాంటిది తెలుసా? దీర్ఘకాలము. తెలిసి తెలిసి ఎన్ని తప్పులు చేస్తున్నా, తెలిసి తెలిసి పడిపోతున్నా, తెలిసి తెలిసి కూడా ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నా, తెలిసి తెలిసి కూడా ఇంకా సోమరితనములో ఉన్నా, తెలిసి తెలిసి కూడా దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతున్నా కాదన్నది మనం చేస్తున్నా, దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది. ఏం చేస్తుంది? అరే పోనీలే. దయ ఏం చేస్తుంది? సరేలే పోనీలే. ఇది ప్రేమ. అంతేకాదు ఇంకా ప్రేమలో ఏమన్నా చూడండి, ప్రేమ ఏం చేయదు? మత్సరపడదు. ప్రేమలో ఏముండదంటండి? చూడండి, ఆత్మ ఫలముల్లో ఉండే 3 అనుభవం ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ దేవుడు మాట్లాడుతున్నాడు? ఆ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది. అంతేకాదు అది ఏమవుదో? మత్సరపడదు. ఆడు పైకి వచ్చేసాడు అరే అనుకోదు ప్రేమ. వీడికి ఎక్కువ సంపాదన వచ్చేస్తున్నారే అనుకోదు ప్రేమ. వీడు బిల్డింగ్ కట్టేసాడు చా అని అనుకోదు ప్రేమ. వీడు కారు కొనేసాడంట్రా అనుకోదు ప్రేమ. ప్రేమ ఏం చేయదు? మత్సరపడదు. మరి ఏం చేస్తుంది? పోనీలే ఆడు చక్కగా ఉన్నాడు, సంతోషం, చాలా సంతోషం. ఇది ప్రేమ. కానీ ఈ రోజున చాలామందికి హృదయంలో మత్సరం. కొంచెం ఒక తెలివి కలిగి బాగా చదువుకుంటే మత్సరం. ఏదో నమ్మకంగా ఒక మంచి వృత్తి చేసుకుని స్థిరపడితే మత్సరం. ఆత్మీయ జీవితంలో ఒకరు ఎదుగుతూ ఉంటే మత్సరం. కానీ ప్రేమలో ఉండేది ఏంటో తెలుసా? మత్సరమా? కాదు, మత్సరం ఉండదు ప్రేమలో. ఇది మనం గమనించాలి. మత్సరం అయితే ఏం చేస్తుంది? అసలు ఎవడైనా పైకి వచ్చాడా లోపల ఊరుకోదది. అదవుతుందా? ఇప్పుడు మనకు లేదు, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఏం చేయాలి మనం? ప్రభా వాళ్ళకి ఇచ్చావు, నీకు స్తోత్రాలు నాయన, పాపం క్షేమంగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి ప్రభా, ఇంకా బాగుండాలి ప్రభా. ఇది ప్రేమ కోరుకుంటుంది. అదే నేను ఇంత భక్తి చేస్తున్నా ఆడేంటి అలాగ వెళ్ళిపోతున్నాడేంటి, అదేంటి? మత్సరం. అర్థమవుతుందా? అది ఉంటే మనలో క్రీస్తు ప్రేమ ఉన్నట్లు కాదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమ ఏం చేయదు? ఈ ఇంటికి వెళ్ళాక ఈ రిఫరెన్స్ 13వ అధ్యాయం 1 కొరింథీ 13వ అధ్యాయము 4 నుంచి దాదాపుగా 6 వచనాల వరకు వీటి గురించి రాయబడింది. 7 వచనాలు 8 వచనాల వరకు ఉంది. ప్రేమ శాశ్వత కాలముండును అని 8వ వచనం వరకు ఉంది. 13వ అధ్యాయం 1 కొరింథీ 13 6 నుంచి 8 వచనాలు ప్రేమ గురించి, ప్రేమలో ఉన్న గుణలక్షణాల గురించి వ్రాయబడ్డాయి. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఒక ఫ్రీ టైం చూసుకొని ఒక్కొక్క పదాన్ని ధ్యానం చేయండి. వారి అర్థాలు ఏంటో మీరు ధ్యానం చేయండి. అక్కడ రాయబడింది 5వ వచనంలో, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమ ఏం చేయదు తెలుసా? స్వప్రయోజనమును అంటే ఏంటి? తన గురించి తను చూసుకోదు. ఏం చేయదండి? తన కోసం తను చూసుకోదు ప్రేమ. స్వప్రయోజనమును విచారించుకున్నదంటే అదే.
ఈ ప్రేమ కేవలం దేవునిలోనే ఉంది, అవునా కదా? దేవుడు సమస్తమును మన కొరకు ఇచ్చాడు, చివరికి తన్ను తాను కూడా మన కొరకు అప్పగించి చేసుకున్నాడు. ఇంక తనకంటే ఏమైనా ఉందా? ఏమైనా దాచుకున్నాడు ఆయన? ఏమీ దాచుకోలే. సమస్తమును మన కొరకే దారబోసాడు. అదే ప్రేమ. స్వప్రయోజనమును విచారించుకొనదంట. అదే నాకుందా లేదా చూసుకోదు, నేనేమవుతున్నానో చూసుకోదు, నా భవిష్యత్తు ఏంటి అని అనుకోదు. మా అమ్మగారు చెప్పేవారు, ఎందుకమ్మా, మా అమ్మగారు అనేవారండి, ఎందుకు డబ్బులు అలాగ దాచేసుకుంటున్నావు అంటే, మరి నా భవిష్యత్తు. మా అమ్మగారు ఏమనేవారంట, నా భవిష్యత్తు, మరి నీ భవిష్యత్తు చూసుకుని మా భవిష్యత్తు. మా అమ్మగారు అనేవారంట, మరి నా భవిష్యత్తు నేను చూసుకోవద్దా అనేవారంట. ప్రేమ ఏం చేయదు, స్వప్రయోజనమును విచారించుకోందు. అరే నాకు ఎంత ఉంది ఏంటి బాబు, నాకు ఉండాలి, నాకేది విచారించుకోండి. మరి ఏం చేస్తుంది? ఇచ్చే, పెట్టే, చేసే, ఏం చేస్తుందండి? అంతే. పరిచర్యలో నేను అదే నేర్చుకున్నాను. ఏమున్నా సరే దేవుని సేవలో వాడేయడమే. ₹1 వచ్చిందా దానికి ఇంకో రూపాయి వేసి వాడేయడమే. ₹1000 వచ్చిందా 2000 వేసి, ఇలా వచ్చినాయి అలాగా ₹1000. ఒకసారి నేను వాహనం కోసం ₹10,000 దాచుకున్నా. అరకులో ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కుందామని చెప్పి ₹10,000 దాచుకున్నా. అదే సమయంలో ఇంకొక సేవకులు 2 నెలలు బట్టి అద్దె కట్టకుండా ఉన్నారు. ఆ ఇంటిగలలో ఖాళీ చేసి అన్నారంట. ఆ సేవకుడు ఏదో బాధలో తన అవసరత నాకు చెప్పుకున్నాడు. సేవకులు అందరూ చెప్పుకోరు కదా, సేవకులు మాట్లాడుకున్నప్పుడు ఆ విషయాలు బయటపడతాయి. ఆ సేవకులు నాతో ఏమన్నారంటే, ఖాళీ చేసామంటున్నారు, మరి 2 నెలలు బట్టి నేను అద్దె కట్టలేదు, ప్రార్థన చేస్తున్నాను అని సేవకులు చెప్పారు. నేను అన్నా, సరే నేను కూడా ప్రార్థన చేస్తానులే, దేవుడు సహాయం చేస్తాడని చెప్పి నేను మోకరించి నేను ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడింది ఏంటో తెలుసా? నువ్వు ₹10,000 దాచుకున్నావు కదా, నా దాచుకున్నాను ప్రభువా, ఆ 10,000 సేవకుని పంపించే. నేను బండి కోసం దాచుకున్నాను. ₹10,000 బండి వస్తుందా? దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట, ₹10,000 రాదు నాయన, సెకండ్ హ్యాండ్లో అయినా కొంచెం మంచిగా ఉండాలని ₹40,000-45,000 పెడితేనే కానీ సెకండ్లో మంచి బండి రాదు ప్రభువా. మరి ₹45,000 బండికి తగిన డబ్బులు దగ్గర ₹10,000 ఉన్నాయి. ఇప్పుడు ఈ డబ్బులు వాళ్ళకి అవసరం, పంపించే. నాది నేను ఉంచుకోకుండా బండి కోసం ఉంచిన 10,000 వెంటనే టప్పని ఫోన్ కూడా చేయలే పంపించేశాను. వాళ్ళేమో చూసుకుని, అసలు ఆయన ఏంటి 10,000 పంపడం ఏంటి, అసలు ఆయనే చాలా ఇబ్బందుల్లో ఉంటాడు, ఆయన 10,000 పంపడం ఏంటని నిజమా కాదా అని చాలాసేపు సందిగ్ధపడిపోయారంట వాళ్ళిద్దరు, భార్యాభర్తలు ఇద్దరు. అర్థమవుతుందా? ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? దాచుకోనివ్వదు. మరి ఏం చేస్తుంది? పెట్టే, తన కోసం ఆలోచించుకునేదే. నీ కోసం నేను చూసుకుంటాను, నా కోసం నువ్వు చూడు. స్వప్రయోజనమును విచారించుకోదు. నేను ఇచ్చేసిన తర్వాత నా హృదయంలో ఒక భారం దిగిపోయినట్టు అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడైనా నేను దేవునికి ఏదైనా అర్పించినప్పుడు, దేవుని కొరకు ఏదైనా చేసినప్పుడు, ఆ రోజంతా నేను చెప్తున్నాను, పట్టలేని సంతోషం కలుగుతుంది. నాకు బిడ్డ పుట్టినప్పుడు కూడా కలగని సంతోషం కలుగుతుంది. నేను యథార్థంగా చెప్తున్నా. మీ వైజాగ్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు పేదల కార్యక్రమాలు చేసాం. అప్పుడు మన సహోదరులు కూడా వచ్చారు, ఫ్యామిలీ, మేము అందరం కలిసి చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి పేదలకు చేసాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు హృదయంలో ఆ రోజంతా ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎప్పుడు నేను అదే మాటలు, ప్రభువా నిన్ను సంతోషపెట్టి ఒక పని చేశాను నాయన అనుకుని ప్రభుని స్తుతిస్తాను. నేను ₹10,000 నాకంటూ ఉంచుకోకుండా ఇచ్చేసాను. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక కుటుంబాన్ని ప్రేరేపించి బంగారం ఇప్పించాడు బండి కోసం దేవుడు. నేను దేవునికి 10,000 ఇస్తే ₹1,06,000 వాహనం దేవుడు నాకు ఇచ్చాడు. అర్థమవుతుందా? అంటే నేను ఎందుకు చెప్తానంటే, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకోదు. ఇలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఏది కావాలో ఆయన చూసుకుంటాడు.
అది దీర్ఘకాలము సహిస్తుంది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అమర్యాదగా నడవదు. చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి వివరించాలంటే నేను వాటిని వివరించలేను, సమయం కూడా సరిపోదు. అర్థమవుతుందా? ఫలిస్తున్నారు. ఒక వ్యక్తి ఫలిస్తున్నాడు అనడానికి సూచన ఏంటంటే మార్పు. ఒక వ్యక్తి ఫలిస్తున్నాడు అనడానికి సూచన ఏంటంటే పరిశుద్ధ జీవితం. ఒక వ్యక్తి ఫలిస్తున్నాడు అనడానికి సూచన ఏంటంటే దైవ ప్రేమ. ఏ ప్రేమ అది? వారిలో ప్రేమ కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది. పౌల్లో కూడా అదే ప్రేమ ఉంటుంది. హింసింపబడి మేము దీవిస్తున్నాము, దూషింపబడి దీవిస్తున్నాము అని అంటాడు. హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది కదా, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి. శత్రువు కోసం ఎవడు ప్రార్థన చేస్తాడండి? దైవ ప్రేమ కలిగిన వాడే ప్రార్థన చేస్తాడు. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఆత్మఫలములు 3వది ప్రేమ. ఏంటది? ప్రేమ. ఇలాంటి ప్రేమలో ఇలాంటి సుగుణాలు, లక్షణాలు ఉంటే కనుక నీవు ఆత్మలో ఫలిస్తున్నావు అని అర్థం. అర్థమవుతుందా? కనుక ఒక సేవకునిగా చివరిగా నేను తెలియజేస్తున్నాను, మన అందరము కూడా ఆత్మలో ఫలించాలి. మనం ఫలించాలనే దేవుడు మన విషయంలో ఆశపడుతున్నాడు. ఇంతవరకు నువ్వు భౌతికంగా ఫలించి ఉండొచ్చు, మంచిదే. అయితే ఆత్మీయంగా ఎంతగా ఫలించావు అనేది దేవుడి మధ్యాహ్నము నిన్ను అడుగుతున్న ఒక ప్రశ్న. కాబట్టి ఆలోచించు, ఆత్మీయ జీవితంలో ఎంతవరకు ఫలించావు? ఇప్పటికే దేవుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అయిపోయింది, మరి ప్రార్థనలు ఎంతవరకు ఫలించావు? వాక్య ధ్యానములు ఎంతవరకు ఫలించావు? పరిశుద్ధ జీవితంలో ఎంతవరకు ఫలించావు? నీలో ఎన్ని విషయాల్లో మార్పు కలిగింది? నీలో ప్రేమలో ఎంతవరకు నీవు ఫలించావు? ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇంకా ఫలింపు లేని పరిస్థితులు ఉంటే కనుక ఇప్పుడే దేవుని అడగండి, ప్రభువా నేను ఆత్మలో ఫలించాలి. మనము ఫలిస్తే దేవుడు సంతోషిస్తాడు. మన పిల్లలు ఎదిగితే మనం ఏమవుతాం? సంతోషిస్తామా లేదా? ఏమండి, నా దేవుడు మాకు ఇచ్చిన కుమారుడు, వాడు లేటుగా తిరగబడ్డాడు. వాడు తిరగబడిన రోజున నా భార్య చాలా సంతోషపడింది. అర్థమవుతుందా? వాడు తిరగబడ్డాడు, నేనేమి ఇంకా పాకట్లేదంటే చూసేవాడిని. వాడేం చేసేవాడు? వెనకాల కాళ్ళు గాల్లో కొట్టేవాడు. ఎక్కడ? గాల్లోకి. నేనేమో గాల్లోకి కాదు, నేలకి తనేవాడు. నేను ఆడెక్కడ తన్నుతాడు? గాల్లోకి తనేవాడు. ఒకరోజు ఉదయమే సడన్గా పొద్దున మేము లేచాం, పక్క మీద నెమ్మదిగా కాలుతో ఇలా తోసుకుంటూ పాకుతున్నాడు. ఆడు పాకడం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అరే ఇది పాకడం వచ్చేసిందే అని సంతోషపడిపోయాను. అంటే తొయ్యడం వస్తే ఇంకా పూర్తిగా పాకడం కూడా వాడికి రాలేదు. తోస్తూ ఉంటే వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా ఇప్పుడు ఆడు అక్కడ నుంచి కిచెన్లోకి ఇంట్లోకి, ఆ గదిలో నుండి ఈ గదిలోకి పాకుతూ ఉంటే ఆడు పాకుతూ ఉంటే నిజంగా నాకు అనిపిస్తుంది, చిన్న చిరతపులు వస్తుంది కదా, అలాగ అనిపిస్తుంది. అరే ఇది చిరతపుల్లోకి వస్తున్నాడే అని సరదా పడుతున్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, భౌతికంగా జన్మనిచ్చిన నేనే వాడు ఎదుగుతూ ఉంటే ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటే సంతోషపడుతున్నాను కదా. మరి మనం ఆత్మలో ఫలిస్తూ ఉంటే దేవుడు ఎంత సంతోషపడతాడు? ఆయన సంతోషపడ్డాడు అనుకో, ఇక నీ జీవితం మామూలుగా ఉండదు అనమాట. అదవుతుందా? ఆయన సంతోషపడాలంటే మనము దినదినము ఆయనలో ఫలించాలి. పాగుతున్నాడు, ఇప్పుడు కూర్చోడమే కాదు నిలబడిపోతున్నాడు. ఏం చేస్తున్నాడంటే, మొన్న పోయిన శుక్రవారం ఉపవాస ప్రార్థనకి నేను ఇక్కడ స్టడీ టేబుల్ వేసుకుని కూర్చొని చెప్తాను కదా, శుక్రవారం ఉపవాస ప్రార్థనలోని ఆ స్టడీ టేబుల్ వేసుకుని నేను కూర్చొని చెప్తాంటే ఆడొచ్చి దాని మీద ఆనుకొని దాని మీద ఎక్కేసాడు పైకి. ఆడ చూస్తూ ఉంటే హృదయంలో ఎక్కేస్తున్నాడు పైకి. నేను ఎక్కడ కూర్చుంటే నన్ను తన్నుకొని ఆ సోఫా సెట్ ఎక్కేస్తున్నాడు. ఏంటి ఆడికి ఇక్కడ నిలబడడం రాలేదు, తన్నుకొని ఎక్కేస్తున్నాడు పైకి. ఈ చూస్తున్నప్పుడు తండ్రిగా నాకు ఎలా సంతోషం కలుగుతుంది? చాలా సంతోషం కలుగుతుంది. అంతే కదా, నా బిడ్డ విషయంలో మీకు కూడా సంతోషం కలుగుతుంది. అవునా కదా? మీరు వస్తున్నారు, చూస్తున్నారు, వాడు పాకడం, వాడు నవ్వడం, ఇవన్నీ చూస్తాను, మీకు ఎలా ఉంటుంది? మీకు సంతోషం. మరి మీకే సంతోషంగా నాకేం సంతోషంగా ఉంటుంది? ఇంకా సంతోషంగా ఉంటుంది.
అవునా కాదా? వాడు నా భార్య చెప్పింది, ఆమె స్టూల్ అట్టుకుని నడిచేస్తున్నాడండి, స్టూల్ అట్టు తోసుకెళ్ళిపోతున్నాడండి అని అన్నది. నిన్న ఉదయం ఆయన వీడియో తీసాం, నిన్న ఉదయమో మొన్న ఉదయమో. స్టూల్ అట్టుకొని 2 స్టూల్ అట్టుకుని ఇలా తోసుకుంటా ఆ పానీపూరి బండోడు తోసుకెళ్తారు కదా ఇలా వెళ్తున్నాడు వాడు. ఆయన చూస్తూ ఉంటే సంతోషం అనిపించింది. ఎందుకని? ఓరు బాబోయ్, నడిచే స్థితికి వచ్చేసాడా. పుట్టినప్పుడు ఎక్కడ వేసినా అక్కడ ఉండేవాడు, ఎక్కడ పెడితే అక్కడ ఉండేవాడు, అక్కడ బేరం అని ఏడిచేవాడు. కానీ ఇప్పుడేమో పాకేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, నిలబడిపోతున్నాడు, తోసుకెళ్ళిపోతున్నాడు. ఇక ఇక్కడ హేమన్ ఉన్నాడు, ఈ వారం రాలేదు. ఇక హేమన్ అయితే రాకెట్ తుర్రు మళ్ళీ వెళ్తాడు, తుర్రు మళ్ళీ వస్తాడు. హేమన్ అనేసరికి తుర్రు ఎక్కువ ఉంటాడు, హేమన్ అనేసరికి రాకుంటాడు. ఎంత స్పీడో, చాలా స్పీడు. వాళ్ళని చూస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా వివరంగా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మన పిల్లలే అలా ఎదుగుతూ మనం చూస్తే చాలా సంతోషం. వాడు పెద్దడైపోయి మంచి జాబ్ చేస్తూ ఫస్ట్ శాలరీ తీసుకుని వచ్చిన అమ్మా అన్నాడు అనుకో, నా కొడుకు ప్రయోజకుడు అయిపోయాడు నా కొడుకు అని ఇంకా అయ్యి బాబో ఇక పట్టుకోలేము వాళ్ళని. అవునా కాదా? ఏమంటే భౌతికంగా మన పిల్లల విషయంలోనే మనం ఎంత సంతోషపడుతున్నాం కదా, మరి మనము పరమ తండ్రికి పిల్లలుగా ఉన్నాం. మనం ఎదుగుతూ ఉంటే, దినదినం ఎదుగుతూ ఉంటే ఆయన ఎంత సంతోషపడతాడు? ఆయన చాలా సంతోషపడతాడు. కనుక చివరిగా నేను తెలియజేస్తున్నాను, మనం ఆత్మలో ఫలించాలని మన దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, దైవ సేవకునిగా నేను బ్రతుకులాడుతున్నా, ఆత్మలో ఫలించాలి. మీరు ఆత్మలో ఫలించేటట్లుగా ఆత్మీయ విషయాల మీద దయచేసి దృష్టి పెట్టండి. మీ ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఇప్పటికి ఆ బాప్తిస్వం పొందినప్పటి నుంచి ఇప్పటికి నాట నుండి నేటి వరకు ఎంతగా ఎదిగావు ఆత్మీయ జీవితంలో? అప్పుడు ఒక అధ్యాయం వాక్యం చదివేవు, సరే ఇప్పుడు కూడా ఒకటే చదువుతున్నా, పర్వాలేదు. కానీ అప్పటి మీద కొంచెం బెటర్గా చదవగలుగుతున్నావా? అంటే బెటర్గా చదవడం అంటే ఏంటి? ధ్యానపూర్వకంగా. ఎలాగా? ఒకప్పుడు పాట పాడేవు, ఆత్మీయ జీవిత ప్రారంభంలో పాట పాడేవు, మంచిదే. ఇప్పుడు అంతకంటే బెటర్గా పాడగలుగుతున్నావు అంటే ఎలాగా? ఆత్మలో ఆరాధించగలుగుతున్నావా? పాటలో ప్రభువుతో కలుసుకోగలుగుతున్నావా? మాట్లాడుతున్నావా? అప్పుడు కొద్దిసేపు ప్రార్థన చేసావు, ఇప్పుడు అంతకంటే బెటర్గా దేవునికి దగ్గరే ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుడు నాతో ఉన్నాడు అనే అనుభవం కలుగుతుందా ప్రార్థనలో? పరిశుద్ధాత్మ భారము కలుగుతుందా? ఇది ఆత్మలో బలం పొందడం అంటే. ఇంకా స్టార్టింగ్లోనే ఉంటే అది ఫలించినా సరే, లేకపోతే దానిని నరికివేయి. ద్రాక్ష తోట యజమాని కావలి వాడితే ఏమంటాడు? బాబో రేయ్, ఏంట్రది, ఎప్పటి నుంచో చూస్తున్నాను, అది ఫలించట్లేదు, 2-3 సంవత్సరాలుగా చూస్తున్నాను, తీసేదాన్ని అంటే కావలివాడు అంటాడు, అయ్యా 1 సంవత్సరం చూద్దాం అయ్యా. కావలివాడు అంటే ఎవరు? సేవకుడు. అయ్యా బాగా తవ్వుతానయ్యా, దానికి ఏం వేస్తాను? ఎరువేస్తాను. అయ్యా ఒక్క అవకాశం ఇవి, గట్టిగా మాట్లాడతాను, ఈసారి చెప్తాను, నీకోసం దేవుడిచ్చిన అవకాశం పోగొట్టుకోగానే మాట్లాడతాను, ఆత్మలో చల్లారుతున్నావు అని చెప్తాను, హెచ్చరిస్తాను, చేసే పాపం వదిలేమని చెప్తాను, మంచిగా ఉండమని చెప్తాను. అయ్యా ఒక్క అవకాశం ఇవి, వాక్యం ఇంకా వెదజల్లుతాను, ఇంకా కొన్ని బలపరిచే మాటలు చెప్తాను, బాగుగా తెవ్వి ఏం చేస్తాను? ఎరువేస్తాను. ఎరువు అంటే వాక్యం. బాగా నీరు పెడతానంటే ప్రార్థన చేస్తాను. 1 సంవత్సరాల్లో చూద్దాం నాయన, అయ్యా ఒక్క అవకాశం, గట్టిగా ప్రార్థన చేస్తాను, గట్టిగా వాక్యం చెప్తాను, ఒక అవకాశం ఇవి. అది ఫలించినా సరే, లేకపోతే అప్పుడు నువ్వేం చేస్తావో చెయ్యయ్యా, కానీ ఒక అవకాశం. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మీకు తెలియడం కోసం నేను చెప్తున్నా. ఫలించదేంటి ఇది? ఇంకా ఫలించదే?
ఒక కరివేపాకు చెట్టు వేసాం ఎక్కడే ఇంతకుముందు అద్దుకున్నాం కదా ఈ పక్కన ఇంట్లోనే. కరివేపాకు చెట్లు వేసాం, రోడ్డు మీద వేసాం ఒక 2. దానికి నీళ్ళేస్తా ఉంటే ఒక రొప్ప రాదే, నీళ్ళేస్తా ఉంటే రాదు. అది చెట్టు ఎండిపోయి మోడైపోయింది కూడా. మోడైపోయిన నీళ్ళేసాను నేను, మోడైపోయిన నీళ్ళేసి ఇవ్వండి. అది ఏం చేయట్లేదు, రబ్బ రాలేదు, ఒక రేకలేదు దానికి. చూసి వదిలేశాను. మరి ఏం చేయమని, అది నీళ్ళేసినా రావట్లేదు, మూడైపోయింది, ఇంక వద్దులే అని వదిలేశాను. అదవుతుందా? ఫలిస్తూ ఉంటే 2 చెట్లు వేసాం, బీపీ చెట్లు. దేనికి వేసాం? నీడ. అంటే దాన్ని కూడా ఒక ఫలము మనం అనుభవిస్తున్నాం. ఏంటది? నీడ అనే ఫలం కోసం మనం దాన్ని వేసాం. అది ఎదిగింది, చక్కగా గుబురుగా అయ్యింది. ఇప్పుడు దాని కింద మనం వాహనాలు అవి పెట్టుకుంటున్నాం. ఫలించకపోతే అరే కష్టపడి వేసానే, ప్రతిరోజు నీళ్ళు పెట్టానే, కానీ ఇదేంటి ఫలించట్లేదు, బాధ హృదయంలో. అర్థమవుతుందా? మన విషయంలో కూడా దేవుడు అలాగే ఫలించకపోతే బాధపడతారు. కాబట్టి చివరిగా తెలియజేస్తున్నాను, మనందరం ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఫలించేవారుగా ఉన్నామా, ఇంకా ఫలించని వారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. చాలా పర్యాయాలు దేవుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు మీరు ఫలించండి, మీరు ఫలించండి, మీరు ఫలించండి అని ప్రభు మనతో మాట్లాడారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ఇంతవరకు ఎంతగా ఫలించామో ఒకసారి ఆలోచించుకుందాం. ఒకవేళ ఇంకా ఫలింపు లేకుండా ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నామో ఇప్పటికి అలాగే ఉంటే కనుక ఇప్పుడే దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభా, నేను నమ్ముకున్నాను, బాప్తిసం పొందుకున్నాను, నేను నిజ దేవుడని తెలుసుకున్నాను, కానీ నేను స్టార్టింగ్లో ఎలా ఉన్నానో ఇప్పటికి ఇంకా అలాగే ఉన్నాను, నాలో ఫలింపు లేదు, ఇప్పటి నుంచి నేను ఫలించాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రభు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. ఫలించే కృపను దేవుడు ఇస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఫలింప చేయునుగాక.